Hare Krishna Mataji's and Prabhuji's, Dandavat Pranam. So we'll do Mangalacharan and we'll start our Q&A session. So ఈ రోజు మనం క్వశ్చన్ ఆన్సర్ సెషన్ అనేది స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ మంగళాచరణ్ చేసి మంగళాచరణ్ పీపీటీ షేర్ చేస్తున్నాను. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च नमा ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेम प्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तुते. तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताय की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. जगत गुरु श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. समावेत गौर भक्त वृंद की जय. कलयुग पावन हरिनाम संकीर्तन की जय. हरे कृष्ण महामंत्र की जय. ताई गौर प्रेमानंदे हरि हरि बोल. हरे कृष्ण माता जी, संत प्रभु जी, दंडवत प्रणाम. हरे कृष्ण माता जी, दंडवत प्रणाम.
దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ దండవత్. దండవత్ ప్రణామ్. ఎస్, ఎవరికైనా క్వెషన్స్ ఉన్నాయా? సారీ ఫర్ ద ఏమనాలి, లేట్‌గా మీకు సెషన్ యొక్క ఉద్దేశ్యం అనేది చెప్పినందుకు. ఐ కుడ్ హావ్ సెంట్ మెసేజ్ యెస్టర్‌డే. నిన్న నైట్ లేట్ అయిపోయింది, పంపించలేకపోయాను. ఏమైనా క్వెషన్స్ ఉంటే మీ సాధన రిలేటెడ్ కానీ, మీరు బుక్స్ చదివే దాని గురించి కానీ. ఓకే, లెట్ మీ టెల్ యూ, అంటే నాకు మీరు చెప్పండి. లెట్ మీ నో వన్ థింగ్. మీరు అందరూ కూడా జపం చేస్తున్నారా? క్లాస్‌లో ఉన్న 25 మెంబర్స్? చేస్తున్నాం మాతాజీ. అందరు చేస్తున్నాం అందరు మాతాజీ. అందరు చెప్పాలి నాకు. ఎవరైతే కామ్‌గా ఉన్నారో వాళ్ళందరూ కూడా నాకు చెప్పాలి. చేస్తున్నాం మాతాజీ. చేస్తున్నాం మాతాజీ. 16 మాలలు చేస్తున్నాం మాతాజీ రోజు. చేస్తున్నాం మాతాజీ. ఓకే, ఫైన్. చేస్తున్నాం మాతాజీ. ఇంకొక క్వెషన్ మారుస్తాను. ఎవరసలు జపం చేయకుండా ఉంటున్నారు ఈ గ్రూప్‌లో? అంటే కొన్ని మాలలే వేస్తున్నాను మాతాజీ నేనైతే. పూర్తిగా పర్వాలేదు. వేయడం మెల్లిగా ఇంక్రీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా? ట్రై చేస్తున్నాను మాతాజీ, ట్రై Oh. చేస్తున్నాను. దెన్ గుడ్, నో ప్రాబ్లం. అరే, ఎవరు జపం చేయకుండా ఉంటున్నారు? నేను 2 మాలాస్ చేస్తున్నాను మాతాజీ, అంతేను. ఓకే, మెల్లిగా ఇంక్రీజ్ చేయాలి. ఓకే, ఎస్. ఇంకెవరైనా చాంటింగ్ చేయకుండా ఉంటున్నారా ఈ గ్రూప్‌లో? ఇప్పుడు సారీ, ఈ లిస్ట్‌లో, పార్టిసిపెంట్స్ లిస్ట్‌లో? ఓకే, నాకు ఆన్సర్ రాలేదు కాబట్టి అందరూ చాంటింగ్ చేస్తున్నారు. మేబీ మీరు ప్రాసెస్‌లో, ఇంక్రీజ్ చేసే ప్రాసెస్‌లో ఉన్నారు అని చెప్పి నేను భావిస్తున్నాను. మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ. అంటే మాతాజీ 16 మాలలు అయితే ఇంకా చేయలేకపోతున్నాను మాతాజీ. బట్ 12 పర్లేదు మాతాజీ. మీరు ఏకాదశికి కానీ ఎవ్రీ మంత్ కానీ ఒక్కొక్కటి ఇంక్రీజ్ చేయండి. సో 12 అలాగే చేయడం చేశాను మాతాజీ. అయితే నిర్జల ఏకాదశి రోజు నుంచి మరి పెంచలేకపోతున్నాను. అవే రెగ్యులర్ గా చేయడానికి ట్రై చేస్తున్నాను. పెంచలేకపోతున్నాను. టైం అవన్నీ నేను సెట్ చేసుకోలేకపోతున్నాను. మీరు 12 మాలలు చేసినప్పుడు ఆల్మోస్ట్ 1.5 అవర్ పైన మీరు ఉంటున్నారు. ఇంకొక 8 మినిట్స్ అయితే మీరు పెంచగలుగుతారు. ఆలోచించండి. ఇంకొక 8 మినిట్స్ మనం ఖచ్చితంగా పెంచగలుగుతాం. సడెన్‌గా 2 గంటలు తీయడం అంటే కష్టం కదా. జపం కూడా 16 రౌండ్స్‌కి రావడం అనేది స్టాండర్డ్ అన్నమాట. శ్రీల ప్రభుపాదుల వారు మనందరికీ ఇచ్చిన స్టాండర్డ్ కదా అది. సో ఖచ్చితంగా అక్కడికి రావడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. రోజులు కాకపోతే మంత్లీ వన్స్ అయినా ఒక రౌండ్ ఇంక్రీజ్ చేయండి. అప్పుడు ఏకాదశికి పెంచాను మాతాజీ. ఏకాదశి ఫాలో అవుతుంటాను. అది నిర్జల నుంచి మరి పెంచలేకపోతున్నాను. అవే రెగ్యులర్ గా చేయడానికి 1 or 2 ఉండిపోతే మరుసటి రోజు అలాగా అవుతుంది. అదే రెగ్యులర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను మాతాజీ. తెలుసా మీకు 16 మాలలు ఎవరైతే జపం చేస్తారో ప్రతిరోజు శ్రద్ధగా మన ఇంటెన్స్ ఫోకస్ పెట్టి ముల్లోకాల్లో ఏ శక్తి కూడా ఆ వ్యక్తిని పడేయలేదంట. అంత పవర్ఫుల్ మనం చేసే నామజపం అనేది. మనకి ఓకే సమ్‌టైమ్స్ మీకనే కాదు అందరికీ చెప్తున్నా. నాకు కూడా నేను చెప్పుకుంటున్నా మీకు చెప్తూ కూడా. సో 16 మాలలు ఎవరైతే చేస్తారో నో పవర్ ఇన్ ద 3 వరల్డ్స్ కెన్ మేక్ హిమ్ ఫాల్ డౌన్ అంటారన్నమాట. చాలా శక్తివంతమైందన్నమాట నామం జపించడం అనేది. సో మనకది ఒక నియమ పద్ధతి ప్రకారం ఒక సంఖ్యాపూర్వక జపం అనేది ఇచ్చారు కాబట్టి 16 మాలలకి ఖచ్చితంగా మనం రావడానికి ప్రయత్నం చేయాలి. సో మనందరి సిన్సియర్ ఎఫర్ట్స్ అటువైపు ఉన్నాయనుకోండి వచ్చేస్తాం, పెద్ద ప్రాబ్లమ్ కాదు. 12 మాలలు చేస్తున్నప్పుడు ఇంకొక మాల ఇంక్రీజ్ చేయడం అనేది పెద్ద కష్టమైన విషయం కాదు. అసలు చేయకపోతే 16 ఇమ్మీడియేట్‌గా చేయమంటే అసలు నాకు కుదరని పని అని చెప్పొచ్చు. కానీ మీరు ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి మీరు మనసు పెట్టి భగవంతునికి ప్రే చేసి నేను 16 మాలలకి రీచ్ అవ్వాలి భగవంతుడా, నాకు కృపనివ్వండి అని చెప్పి మీరు ప్రే చేస్తూ ఉండండి. మీరు ప్రయత్నం చేస్తూ ఉండండి. ఎందుకు ఇంక్రీజ్ అవ్వదో చూద్దాం. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ చెప్పండి మాతాజీ. మాతాజీ, నేను 16 మాలలు అయితే 2 ఇయర్స్ నుంచి చేస్తున్నాను మాతాజీ. కానీ ఇప్పుడు ఒక 3 మంత్స్ గా ఏమైతుందంటే ముందు చేసినప్పుడు ఉన్నంత తృప్తి, ఒక ఇది ఎక్కువ దేవుడి గురించినే అనుకుంటా చేస్తాం కాబట్టి అది చాలా బాగుంది మాతాజీ. ఇప్పుడు 3 మంత్స్ గా చైన్ అయితే చేస్తా ఉన్నాను కానీ అది ఒక బాధ్యత అనేట్లా ఈ పొద్దు చెయ్యాలి కదా ఇంకా పెండింగ్ ఉంది అట్లా వస్తాంది కానీ అప్పుడు మాదిరి కొంచెం తగ్గింది మాతాజీ. మార్నింగ్ కూడా ఈ మధ్యన నైట్ లేట్ అయిపోతుంది. నేను ఊర్లో ఉంటే నేను ఒక్కటే ఉన్నాను మాతాజీ. 4 అట్లా లేచి చేసేదాన్ని. ఇప్పుడు బెంగళూరు వచ్చాను, మా పిల్లల దగ్గర ఉన్నాను. వీళ్ళంతా నైట్ 12, 11:30 వరకు మేల్కొంటారు. ఇక నాకు నిద్ర రాదు, నేను లేట్ పడుకుంటాను.
లేటుగా లేస్తాను. ఇంగ లేటుగా లేసినప్పటి నుంచి ఇంకా కాలేదే, కాలేదే అనే ఉద్దేశంతో చేస్తున్నాను మాతాజీ. మార్నింగ్ 11 చేస్తాను. ఈవినింగ్ 5 5 చేస్తాను. చేస్ ఓకే. కానీ అందరిలో ఉండి చేస్తా ఉండే లోపల నాకు ఆ నామరుచి, ఆ తృప్తి, ఇది రావడం లేదు మాతాజీ. హ్మ్. ఓకే. మీరు బెంగుళూరు నుండయితే ఇప్పుడు పక్కకు రాలేరు. ఇప్పుడు ఎవరి బాధ్యతలు వారికుంటాయి మాతాజీ. ఇప్పుడు నేను కూడా జపం చేస్తున్నప్పుడు, మా ఇంట్లో ఎవరో ఒకళ్ళు పిలుస్తూ ఉంటారు. మాకు పాప ఉంది గదా! అది పిలుస్తూ ఉంటుంది. ఏదో ఒకటి కొంచెం డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటూ ఉంటాయి. ఒకటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఉండాలంటే ఎర్లీ మార్నింగ్ మనం జపం అనేది కంప్లీట్ చేసుకోగలగాలి. అవును బట్ మాతాజీ. ప్రతిరోజు అలా కుదరడం లేదు. నాకైతే కుదరదు. నాకు నైట్ లేట్ అయిపోతూ ఉంటది. మా పాప కొంచెం కదిలిస్తూ ఉంటది. అట్లా లేట్ అయితూ ఉంటది. మార్నింగ్ అయితే లేచేసి మొత్తం కంప్లీట్ చేసేంత లెవెల్‌లో నేను లేను. సో, ఇంక మధ్య మధ్యలోనే చేస్తూ ఉంటాను నేను. కానీ చేస్తున్నప్పుడు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇదేదో మెకానికల్ యాక్టివిటీ కాదు. అంటే రోజు లేస్తున్నా, ఇవాళ జపం చేస్తున్నా. లేకపోతే రోజు బ్రష్ చేస్తున్నా, అలానే జపం చేస్తున్నా. రోజు స్నానం చేస్తున్నా, అలానే జపం చేస్తున్నా. రోజు నేను ఆహారం అనేది తీసుకుంటున్నా, జపం చేస్తున్నా. ఇట్లా పెట్టుకోవద్దు జపాన్ని. జపం అనేది అన్ని పనుల్లో భాగంగా ఒక పని కాదు. జపం అవును. కోసమే నేనివాళ జపం చేస్తున్నా. అలా పెట్టుకోవాలనమాట. సమ్‌వేర్ మనం ఏమైతది అంటే గ్రాంటెడ్‌గా తీసేసుకుంటామనమాట. అన్ని పనుల్లో భాగంగానే అన్నీ కంప్లీట్ అవుతున్నాయా లేదా? ఇప్పుడు మనం మార్నింగ్ లేచామనుకోండి, బ్రేక్‌ఫాస్ట్ చేయాలి, లంచ్ చేయాలి, ఈవినింగ్ స్నాక్స్ అని, నైట్ డిన్నర్ అని చెప్పి అన్ని పనులు ఎట్లా మేనేజ్ చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాం. అలానే జపం గూడా ఎక్కడెక్కడ పెట్టేసేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాం. అలా సంహవ్ మనకేమవుతుంది అంటే జపం అనేది కూడా ఒక డైలీ ఒక రొటీన్ లాగా అయిపోతుంది తప్ప, జపం అనేదే అవును మన మాతాజీ. జీవిత గమ్యం. మిగిలినవన్నీ కూడా సపోర్టింగ్ అన్నమాట. తిండి అవును. తినేదెందుకు 3 పూటల మనము? ఎందుకంటే ఈ జపం అనేది చేయడానికి మనకి శరీరం అనేది నిలబడి ఉండాలి కాబట్టి మనం ఆహారం అనేది స్వీకరిస్తున్నాం. అలానే ఆహారంతో పాటు జపాన్ని పెట్టేసామనుకోండి, అది రోజులో ఇది కూడా ఒక పార్ట్ అయిపోయినట్లయిపోతుంది. అలా అవ్వకూడదనమాట జపం అనేది మనకి. జపం చెయ్యాలి కాబట్టే నా జీవితంలో మిగిలిన పనులన్నీ కూడా నేను చేస్తున్నా. ఎందుకు ఇవన్నీ చేస్తుంది? ఎందుకంటే నేను జపం చేయాలి అని. సో, ఎప్పుడైతే అది క్లియర్‌గా ఉందనుకోండి, మనం మాల పట్టుకున్నప్పుడు మీరు మాల తీసుకునేటప్పుడు కూడా మీరు ఒక రూమ్‌లోకెళ్ళిపోండి. పిల్లల్ని నన్ను డిస్టర్బ్ చేయొద్దు ఒక అరగంట అట్‌లీస్ట్ అంటే మీకు 2 అవర్స్ నేను స్ట్రెయిట్ అవే కూర్చోలేను అనుకుంటే చెప్పండి. నేనిప్పుడు 11 అయింది. 11:30 వరకు నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఫోను గూడా సైలెంట్‌లో బెట్టుకోండి. 11:30 వరకు సిన్సియర్‌గా ఒక 4 మాలలు చేయండి. సో, అది చేస్తున్నప్పుడు ఏంటి అంటే, నేనిది చెయ్యడానికి మాత్రమే ఈ టైంని కేటాయిస్తున్నా. నాకు ఇంతకు మించి వేరే పని లేనే లేదు. ఈ సమయంలో నాకు చేయడానికి అని మనం ప్రతిదీ కూడా మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ ఉండాలి మాతాజీ. జపం గురించి విన్న పాయింట్స్ అన్నీ కూడా మనం గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. నాకు ఇంకేమంటారు తెలుసా శ్రీల ప్రభుపాదుల వారు 90% ఆఫ్ ద స్పిరిచ్యువల్ అడ్వాన్స్‌మెంట్ అనేది, మన ఆధ్యాత్మిక పురోగతి అనేది 90% వరకు మన జపం పైననే ఆధారపడి ఉంటుందనమాట. ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు శుద్ధ భక్తులు ఏం జపిస్తారు తెలుసా ఇస్కాన్‌లో? చాలా ఎగ్జాల్టెడ్ డివోటీస్, ఎలివేటెడ్ డివోటీస్ ఉంటారు గదా! ఇస్కాన్‌లో. వాళ్ళేం జపిస్తారు తెలుసా? తెలీదు మాతాజీ. తెలీదా? ఎవరికైనా తెలుసా? హరే కృష్ణ. ఎగ్జాక్ట్‌లీ. హరే కృష్ణ హరే మహామంత్రమే కృష్ణ జపిస్తారు. మంత్రాన్ని. హరే ఆ! కృష్ణ మంత్రం. మనం ఏ మహామంత్రం అయితే జపిస్తున్నామో, వాళ్ళు కూడా అదే జపిస్తున్నారు. వాళ్ళు అదే జపిస్తున్నారు. మనము అదే జపిస్తున్నాం. కానీ మనం ఎందుకు ముందుకెళ్ళలేకపోతున్నాం? వాళ్ళెందుకు అంత ప్యూరిటీ వైపు, అంత కృష్ణ యొక్క సంస్పర్శని ఎక్స్‌పీరియన్స్ అవ్వగలుగుతున్నారు. మనం ఎందుకు ఎక్స్‌పీరియన్స్ అవ్వలేకపోతున్నామంటే, మనం దీన్ని ఒక రోజువారీ పనిలాగా ఆలోచించేస్తున్నాం కాబట్టే, దీంట్లో నుండి మనం సారాన్ని మనం తీయలేకపోతున్నామనమాట. జపమొక్కటే మనల్ని మన జర్నీలో 90% జర్నీని కంప్లీట్ చేయడానికి జపమే మనకు ఆధారం అనమాట. సో, ఇవాళ శుద్ధ భక్తులు అదే చెప్పిస్తున్నారు. నేను అదే చెప్పిస్తున్నాను. వారికి అంత భగవంతుని యొక్క ప్రేమ అనేది వాళ్ళు రుచి చూస్తున్నారు. నేను చూడలేకపోతున్నాను. ఎక్కడొస్తుంది ప్రాబ్లమ్? ఇలా మనం ఎవాల్యుయేట్ చేసుకుంటూ ఉన్నాం. ఎక్కడొస్తుంది ప్రాబ్లమ్? వాళ్ళదే చెప్పిస్తున్నారు. నేనదే చెప్పిస్తున్నాను. ఇప్పుడు చూడండి ఆహారం తింటున్నప్పుడు మనము ఇద్దరు వ్యక్తులు సేమ్‌గా తింటున్నారు. ఒక వ్యక్తి ఏమో బాగా నరిష్ అవుతున్నాడు. బాగా మంచిగా బలాన్ని పొందుతూ ఉన్నాడు. ఒక వ్యక్తికేమో ఎప్పుడో అనారోగ్యం వచ్చేస్తుంది. సరిగ్గా బలం రావట్లేదనుకోండి. మనం అనాలిసిస్ చేస్తామా లేదా? అరే! నువ్వు అదే తింటున్నావు. నేను ఇదే తింటున్నా. నువ్వెందుకు అంత మంచిగా అవుతున్నావు? నేనెందుకు ఇలా అవుతున్నాను? ఎక్కడ తేడా వస్తుంది? అని చెప్పి మనం కంపేర్ చేసుకుంటామా లేదా? చేస్తాం మాతాజీ. అలానే అన్నీ జపం కరెక్టే కూడా. మాతాజీ. హ్మ్. ఏమైతుందంటే మనం అందరిలో ఉన్నప్పుడు కొన్ని విషయాలు జరుగుతుంటాయి కదా మాతాజీ. ఆడ హ్మ్. కూర్చున్నప్పుడు ఏకాంతము అంతా చిక్కుతుంది. కూర్చున్నప్పుడు ఏమైతుందంటే జపం తిప్పుతా, మాల తిప్పుతా అంటే మైండ్ అవే ఆలోచిస్తుంది మాతాజీ. ఎంత వద్దు అని గుర్తు చేసుకున్నా గాని, అది హ్మ్. వాళ్ళు ఇట్లా అనరు, ఇది ఇట్లా జరిగింది, అది ఇట్లా అయింది
నాకు ఎక్కడ ఇది లేదే. నాకు కూడా అలా అలానే అలా అయితూ ఉంటది. అయిపోతుంది మాతాజీ. ఇప్పుడు మీ నలుగురిలో మీ లైఫ్ ఉన్నప్పుడు అనే కాదు. జనరల్‌గా ప్రతి ఒక్కరి లైఫ్‌లో కూడా మనకి భక్తి మాత్రమే కాదు గదా! మనం ఫ్యామిలీ మెంబర్స్‌తో ఉంటాము. వాళ్ళందరూ డివోటీస్ అయ్యుండొచ్చు, అవ్వకపోయుండొచ్చు. సో, భౌతిక విషయాలు గూడా వస్తూ ఉంటాయి. సో, జపం చేస్తున్నప్పుడు ఫస్ట్ థింగ్ మనకి ఈ క్లాసెస్‌లో విన్నవి గుర్తురావు. అవే గుర్తొస్తూ ఉంటాయి. ఓహ్! వాళ్ళకలా అవును జరిగిందంట, మాతాజీ. వీళ్ళకిలా జరిగిందంట, వీళ్ళు వాళ్ళని ఇలా వద్దు, అన్నారు. వద్దు అని అనుకుంటాం మాతాజీ. మళ్ళా హ్మ్. అవే వస్తాయి. అదే ఒక్కరే ఉన్నాను ఇప్పుడు 1 హ్మ్. ½ ఇయర్స్ ఇంకా దగ్గర దగ్గర. అప్పుడు చాలా బాగుండింది మాతాజీ. ఏ విషయాలు ఉండవు. ఏ ఆలోచనలు కానీ రావు. మనం పరీక్ష అదే గదా మాతాజీ! టెస్ట్ అంటే ఇదే కదా! 2 ఏళ్ళు ఒంటరిగా కూర్చొని చేసావు. ఎటువంటి ఆలోచనలు లేదు. ఇవాళ నిన్ను మందిలో గూడా పెడతాను. సో, నువ్వు చుట్టూ నలుగురితో ఉన్నప్పటికీ కూడా, భౌతిక విషయాలు జరుగుతున్నప్పటికీ కూడా, నువ్వు నా పైన శ్రద్ధ పెట్టడానికి స్ట్రగుల్ అవుతున్నావా లేదా? కృష్ణ చూసేది ఆ స్ట్రగుల్ అన్నమాట. సో, నాకు నువ్వు నీ నామాన్ని నేను వినాలి. బేసిక్‌గా ఎక్కడ ఫాల్ట్ వస్తుందో తెలుసా? నామాన్ని మనం వినట్లేదు. వినట్లేదు కాబట్టే భౌతిక విషయాలు వచ్చేస్తూ ఉన్నాయన్నమాట. వినడం మొదలుపెట్టండి. చేస్తున్నాము. ఏదో మెకానికల్‌గా నడుస్తుంది. లోపల ఆలోచన మాత్రం మనకి లైఫ్‌లో జరిగేవి నడుస్తూ ఉన్నాయి కాబట్టి, అదే పెరుగుతూ ఉంటుందనమాట. స్ట్రగుల్ అనేది చేసి, కష్టం అనేది పెట్టి జపంలో నామాన్ని వినడం. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. ఒక్కొక్క మంత్రాన్ని అంటే ఒక్కొక్క భగవన్నామాన్ని ఆ మంత్రంలో ఉన్నది వినడం మొదలుపెట్టండి. 1, 2 మాలలు కొంచెం కష్టపడి వినడం మొదలుపెట్టండి. ఆటోమేటిక్‌గా ఫోకస్ సెట్ అయిద్ది మాతాజీ. అదొక్కటి మనం ఫాల్ట్ చేస్తామనమాట. చేసేస్తూ ఉంటాం, వదిలేస్తూ ఉంటాం మైండ్ తిరుగుతూ ఉంటే. జపం అంటే ఎందుకు కష్టం తెలుసా? జపంలో మాయాదేవి ఎందుకు ఎక్కువ పట్టుకుంటది తెలుసా మనల్ని? ఈ ఒక్కటి సిన్సియర్‌గా చేశారంటే భగవద్ధామానికి వీడెళ్ళిపోతాడు. ఇంక నేను ఆపలేను దీన్ని. మాయాదేవికి బాగా తెలుసనమాట. ద ఓన్లీ వన్ లింబ్ మనల్ని ఇంకా అది మనం సిన్సియర్‌గా, ఇంటెన్స్‌గా చేశామంటే చాలా ఫాస్ట్‌గా, ర్యాపిడ్‌గా భక్తిలో గ్రోత్ జరిగేది జపం అనమాట. సో, అందుకనే జపం చేసేటప్పుడు మాయాదేవి చాలా, చాలా, చాలా గట్టిగా పట్టుకుంటదనమాట. మాయాదేవి పట్టుకోవడం అంటే ఏంటి? మన మనస్సు సహకరించదనమాట. ఏవైతే వద్దనుకుంటామో అవే జపంలో వస్తూ ఉంటాయి. అని మన అవును ప్రయత్నం ఏంటి మాతాజీ. తెలుసా? మనం ఏదైతే కావాలో దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. సో, పట్టుకోండి భగవంతుని పాదాలు పట్టుకోండి. నిత్యానంద ప్రభుకి, చైతన్య మహాప్రభుకి ప్రే చేయండి. నా వల్ల కావట్లేదని చెప్పి ఏడవండి. ఏదైనా చేయండి. కానీ మనం చేయాల్సిందేంటంటే నామాన్ని వింటూ ఉండాలి. నామాన్ని వినడానికి నేను ప్రయత్నం చేస్తున్నా, నేను విఫలమవుతున్నా అని చెప్పి భగవంతుడి దగ్గరికెళ్లి మొరబెట్టుకోండి. ఇదే కదా కావాల్సింది భగవంతుడికి. మనం డిపెండ్ అవ్వాలి భగవంతుని పైన. అవును మాతాజీ. సో, అలా మనం డిపెండ్ అవుతూ ఈ జపాన్ని మనం స్ట్రగుల్ అనేది తీసుకుంటూ గూడా నామం పైన ఫోకస్ చేస్తూ నామాన్ని వింటూ ఉన్నామంటే, ఎన్ని జరుగుతున్నా కూడా అది నిలపగలుగుతాం మాతాజీ. సమ్‌వేర్ ఏంటి అంటే క్యాజువల్ అయిపోయిందనమాట మన జీవితంలో జపం అనేది. ఏదోలే చేశానులే అన్నట్లుగా అయితుంది. ఒక్కోసారి మనకి అదే బాధ కూడా భయం మాతాజీ. అనిపిస్తుంది. మనకి బాధ అదే భయం అనిపిస్తుంది. మాతాజీ. అట్లా హ్మ్. అయిపోతాంది. ఇన్నాళ్ళు మనం దాన్ని అట్లా అనుభవించినాం. ఆ అవ్వకూడదు. రుచిని తెలుసుకున్నాం కదా! ఇప్పుడు మళ్ళా దీంట్లో పడిపోతాండం. ఈ భవబంధాల్లో ఆ! చిక్కుకునేస్తాండమే. రోజు దేవుడికి అదే మొక్కుకొనే మొదలు పెడతాను మాతాజీ. నాకు ఏ ఆలోచనలు జపం లేకుండా చేస్తున్న కృష్ణ ప్రతి పూసకు కూడా మనం ప్రేయర్‌ఫుల్ యాటిట్యూడ్‌లో ఉండాలి. కృష్ణ నా వల్ల కావట్లేదు. కృష్ణ నాకు ఈ విషయాలు గుర్తొస్తున్నాయి. కృష్ణ నాకు ఈ విషయాలు వద్దు. నాకు నువ్వే గుర్తు రావాలి. నీకు సంబంధించినవి నాకు గుర్తు రావాలి. నాకు చేత కావట్లేదు. దయచేసి నాకు హెల్ప్ చెయ్యి. దయచేసి నాకు హెల్ప్ చెయ్యి. ప్రతి పూసకి కూడా మన ప్రేయర్ అనేది వ్యక్తపరుస్తూ ఉండాలనమాట. అప్పుడు మనం కృష్ణ పైన నిజంగా డిపెండ్ అయినట్టు ఒక్కసారి మనం కృష్ణకి ఇలా సరెండర్ అవ్వడం మొదలుపెట్టామంటే కృష్ణ మన ఫోకస్ అనేది కుదిర్చేలా చేస్తారనమాట. సో, మనం ఈ పంచతత్వ మంత్రాలు చెప్తున్నప్పుడు కూడా ప్రేయర్‌ఫుల్ యాటిట్యూడ్‌లో ఉండాలనమాట. సో, మన పంచతత్వ ముందు మనం డౌన్ చేసి, ప్రణామం తీసుకొని, జపం పైన నాకు ఫోకస్ కుదిరేలాగా నాకు బ్లెస్ చేయండి అని చెప్పి మనం అంత పైకి పలుకులు నోటి వెంట మాత్రమే రాకూడదు. మనస్సు నుండి రావాలి. మనస్సు నుండి రావాలి అంటే మనం చేయలేకపోతున్నందుకు నిస్సహాయతని కూడా వ్యక్తపరచాలి. ఎప్పుడైతే అది వ్యక్తపరుస్తామో వారి కృప తోడైపోయిద్దనమాట. ట్రై చేసి చూడండిది. ఆఫ్ కోర్స్ నేను చేస్తాను. చెప్తున్నాను నాకిలా అవుతుంది అని కాదు కానీ, బట్ యూ ట్రై చేస్తాను. దిస్ వన్స్. నేను కూడా సమ్‌టైమ్స్ మెకానికల్‌గా అయిపోతూ ఉంటదనమాట. దెన్ ఐ థింక్ ఇలా చేయడం వల్ల ప్రయోజనం ఏంటి? ఇలా చేయడం వల్ల ఏమి బెనిఫిట్ రాదు. ఏదో నడుస్తుంది అంటే భగవన్నామం తీసుకుంటున్నాం కాబట్టి ఎంతో కొంత బెనిఫిట్ మనకుంటది కానీ, రియల్ బెనిఫిట్ పొంది మనలో నిజమైన మార్పు అనేది రావాలి. ట్రాన్స్‌ఫర్మేషన్ రావాలి అంటే మాత్రం వి హావ్ టు డిపెండ్. భగవంతుని పైన డిపెండ్ అవుతూ ప్రేయర్‌ఫుల్ యాటిట్యూడ్ పెట్టి చేస్తూ ఉండాలి. మహాత్మదాస్ ప్రభు ఏమంటారో తెలుసా? వి షుడ్ నాట్ గెట్ అడిక్టెడ్ టు బ్యాడ్ జప. మనం ఏదైతే డైలీ నడుస్తుందిలే అని మాలలు తిప్పేస్తున్నామో, అది కూడా మనకు అలవాటైపోయిద్దంట బేసిక్‌గా. అటువంటి అలవాటులోకి వెళ్ళొద్దు అని చెప్పి చెప్తారనమాట. మనకి ఒకసారి జపం అనేది సరిగా అవ్వట్లేదు అంటే
ప్రేయర్ఫుల్ యాటిట్యూడ్లోకి వచ్చేసేయాలన్నమాట. అవుతున్నా కూడా ప్రేయర్ఫుల్ యాటిట్యూడ్ ఉండాలి. ఏంటి అంటే, నీ కృప వల్ల నేను ఇవాళ కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నాను కృష్ణ. ఇది ఎంతకాలం ఉంటుందో, ఎన్ని మాలలు నేను ఇలా నీ పైన శ్రద్ధ పెడతానో నాకు తెలియదు, కానీ నాకు నీ కృపననేది ఇస్తూ ఉంటే నేను చేయగలుగుతాను తప్ప, నా ప్రయత్నంలో నేను నిన్ను ఇలా అనుభవం పొందలేను అని చెప్పి ఎవ్రీ మాల పైన కూడా మనం మనసులో ఆ ప్రార్థనాపూర్వకమైన భావాన్ని పెడుతూ చేస్తూ ఉండాలి. ఓకేనా మాతాజీ? దాంతో పాటు ఇంకోటి ఏంటి అంటే, బుక్స్ అనేవి సిన్సియర్‌గా చదవాలి. సిన్సియర్‌గా చదివినప్పుడు ఏమైద్దంటే అర్థమైద్ది మనకి. ఎందుకు నేను జపం చేస్తున్నాను? ఏం చేస్తది నన్ను ఈ జపము? ఈ జపం చేయడం వల్ల ఎంత ఎంత మార్పనేది నా జీవితంలో వస్తుంది. ఇదంతా కూడా ప్రభుపాదుల వారు బుక్స్‌లో, పర్పోర్ట్స్‌లో ప్రతి శ్రీమద్ భగవద్గీత పర్పోర్ట్స్‌లో గాని, భాగవతం పర్పోర్ట్స్‌లో గాని, చిన్న స్మాల్ బుక్స్‌లో గాని అన్నిట్లో కూడా ఇవ్వడం జరిగింది. సో, బుక్స్‌ని సిన్సియర్‌గా చదువుతూ జపం పైన మనం ప్రేయర్ఫుల్ యాటిట్యూడ్ పెట్టి చేస్తూ ఉంటే ఖచ్చితంగా బెటర్ అవుతాం మాతాజీ. వైష్ణవ అపరాధాలనేవి చేయకుండా, వీలైనంత భౌతిక విషయాలనే వాటికి దూరంగా ఉంటున్నప్పుడు ఏమైద్దంటే, మనలో అభివృద్ధి అనేది చూడగలుగుతాము. సో, ప్రయత్నం చేయండి. మన చేతిలో ఉన్నది ప్రయత్నం మాత్రమే. ఆ ప్రయత్నంలో సిన్సియారిటీ భగవంతుడు చూసారంటే, ఇంకా భగవంతుడు కృప ఇవ్వాలి అనుకుంటే ఎవరైనా ఆపగలరా చెప్పండి? లేదు మాతాజీ. ఎవరం ఆపలేరు. సో, ఆ కృప పొందడానికి అర్హత ఏంటి చెప్పండి? భక్తి, దేవుడి మీద నమ్మకం. కరెక్టే. అంటే ఇప్పుడు మనందరం కూడా నాకు భగవంతుడంటే ఇష్టం ఉంది, అందుకనే జపం చేస్తున్నా అని చెప్తాం గానీ, అందరికీ కూడా ఈక్వల్ కృప అనేది దొరుకుతుందా? లేదు మాతాజీ. ఎందుకు దొరకట్లేదంటే, మన ఇంటెన్సిటీ అనేది డిఫర్ అవుతుంది కాబట్టి, కృపలో మార్పనేది వస్తుంది. ఇక్కడ ఇంటెన్స్‌గా కృష్ణ నాకు నీ నామాన్ని జపించడమే నేనివాళ బ్రతికున్నాను అంటే, నేను 16 మాలలు చక్కగా చేయాలి. ఇదే నా జీవిత గమ్యము అని చెప్పి మనం పెట్టుకున్నామనుకోండి, ఇంటెన్సిటీ పెరిగిద్దనమాట. సో, ఒకసారి ఏమంటారు అంటే, అమరేంద్ర ప్రభు నేను ఒక క్లాస్ విన్నాను. 'బాయిలింగ్ ద మిల్క్' అని చెప్పి ఒక క్లాస్ ఉంది. ఇస్కాన్‌లో ఎక్కువ మందిని చేర్చేసి ఏమైతుంది అంటే, పాలనేవి మనము వాటర్ కలిపేస్తే ఏమైద్ది చెప్పండి పాలు? పలచబడిపోతాయి గదా! అవును మాతాజీ. ఆ పలచబడిన వాటర్ అంతా వెళ్ళిపోయి, మనకి ప్యూర్ మ్యాటర్ మిగలాలి అంటే పాలను ఏం చేయాలి మనం? బాయిల్ చేయాలి. బాయిల్ చేయాలి. బాయిల్ చేసే కొద్దీ ఏమి వెళ్ళిపోతది? ఏమి ఎవాపరేట్ నీరు అయిపోతుంది చెప్పండి? నీరు వెళ్ళిపోతుంది. నీరు వెళ్ళిపోయి రియల్ సబ్స్టెన్స్ అనేది థిక్ అవుతూ ఉంటుందన్నమాట మనకి. కండెన్స్ అవుతూ మనకి ఒక రబడీ మనకి కోవాలాగా అయితూ ఉంటుంది కదా అది. సో, అది అవును. మనకి ప్యూర్ సబ్స్టెన్స్ అన్నమాట. సో, మనం కూడా ఏం చేయాలి తెలుసా? ఏదో చేసేసామా అని చెప్పి డైల్యూట్ చేసేయడం కాదన్నమాట మన భక్తిని. ఇంటెన్సిఫై చేయాలి. మంట పెంచాలి. మంట పెంచినప్పుడు ఏమవుతుంది? మనకి లోపల ఉన్న డైల్యూషన్ అనేది ఎవాపరేట్ అయిపోతదన్నమాట. సో, ఆవిరైపోయి థిక్ సబ్స్టెన్స్ అనేది మిగులుతుంది. దాన్ని మనం భగవంతునికి నివేదనగా ఇవ్వచ్చు. సో, మనం గూడా ఏం చేయాలంటే, చేసేస్తున్నామా, అయిపోతుందా సాధన అన్న భావన కాదు. నేను ఎక్కువ క్లాసులు వినకపోయినా పర్లేదు. నేను ఎక్కువ పేజీలు చదవకపోయినా పర్లేదు. నేను 32 మాలలు, 64 మాలలు చేయకపోయినా పర్లేదు. నేను చేసే 16 మాలలు, నేను చదివే ఒక 5 పేజీల బుక్కు, నేను వినే ఒక అరగంట క్లాసు. ఇవి నేను శ్రద్ధగా చేస్తాను. ఇవి నేను మనసు పెట్టి చేస్తాను. ఇది ఎప్పుడైతే అనుకోని మనం చేస్తున్నప్పుడు, దీని ద్వారా నేను భగవంతునితో కనెక్ట్ అవుతున్నాను. సీ చూడండి, రోజులో మన సాధన ఎంతుంటుంది అంటే, గట్టిగా మన సాధన ఒక 4 గంటలుంటుంది. అంతకు మించి ఉంటుందా చెప్పండి? అంటే మన లేదు జపం మాతాజీ. గాని, మనం బుక్స్ చదివేది గాని, ఏదైనా క్లాస్ వినేది గాని. ఆఫ్‌కోర్స్ కొందరు డే మొత్తం క్లాసులు వింటూ ఉంటారు. వాళ్ళ గురించి నేను చెప్పను. బట్ ఒక సిస్టమాటిక్ మేనర్‌లో ఒక క్లాస్ వింటాను, ఇంత బుక్ చదువుతాను, ఇంత 16 మాలలు జపం చేస్తాను అనుకున్న వారికి 4 గంటలు డైలీ మనం సాధనకి పక్కకు పెడతాం. యెస్ ఆర్ నో? అవును మాతాజీ. ఏం గుర్తుపెట్టుకోవాలి తెలుసా? ఈ 4 గంటలు నేనేదైతే చేస్తున్నానో, ఈ 4 గంటల ప్రక్రియ నాకు మిగిలిన 20 గంటలు నన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ 20 గంటలు నా చేతిలో ఉండదు. 20 గంటలు భౌతికంగా ఎవరో ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. ఏవేవో చూస్తూ ఉంటాం బయటికెళ్తే. మన ఇంద్రియాలకి బోలెడన్ని ఇన్‌పుట్స్ అనేవి వస్తూ ఉంటాయి 20 గంటలు. 20 గంటలు నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలంటే, ఈ 4 గంటలు నేను శ్రద్ధగా పెట్టగలగాలి. నా మనసు పెట్టాలి. 20 గంటల్ని మనం కంట్రోల్ చేయగలమా? చేయలేం మాతాజీ. చేయలేం. 4 గంటల్ని మనం శ్రద్ధ పెట్టి చేయడానికి మన దగ్గర ఆస్కారం ఉందా? ఉంది మాతాజీ. సో, మన చేతిలో ఉన్నది ఈ 4 గంటలే. ఈ 4 గంటలు మన చేతిలో ఉన్నంతలో బెస్ట్ చేశామనుకోండి, 20 గంటలు మన చేతిలో లేదు. భగవంతుని చేతిలో ఉంది. భగవంతుడు ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటారనమాట. ఇది సింపుల్ లాజిక్ అనమాట. మనం మర్చిపోతూ ఉంటాం. కానీ ఈ 4 గంటల్ని కూడా 20 గంటల పనిలోనే భాగంగా తిప్పేస్తూ ఉంటాం, చేసేస్తూ ఉంటాం కాబట్టి, మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం భక్తిలో.
బట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, దిస్ 4 hours బుక్ చదువుతున్నా సిన్సియర్గా చదవాలి. ఏదో చదివేశాను అని చెప్పి చదవకూడదు. ఇది నా కోసం చెప్తున్నారు శ్రీల ప్రభుపాదుల వారు. శ్రీల ప్రభుపాదుల వారు నా కోసం చెప్తున్నారు కాబట్టి ఒక్క పాయింట్ అయినా నేను ఇవాళ తెలుసుకొని నా జీవితాన్ని మార్చుకునేలాగా నేను ప్రయత్నం చేస్తాను. చాలా విలువైంది దొరికిందనుకోండి మన జీవితంలో, దాన్ని చాలా భద్రంగా పొందుపరుచుకుంటామా లేదా చెప్పండి? పెట్టుకుంటాం అవును మాతాజీ. మాతాజీ. జాగ్రత్త చేస్తాం. మన జపం కూడా అలాంటిదే, మనం చదివే బుక్స్ కూడా అలాంటిదే, మనం వినే క్లాస్ కూడా అలాంటిదే అన్నమాట. ఏదో టైం పాస్‌కి వినేస్తున్నానా, టైం పాస్‌కి చదువుతున్నానా, చదవాలి కాబట్టి చదువుతున్నానా, సమ్‌వేర్ క్యాజువల్ అయిపోయిందన్నమాట మన జీవితంలో. ఒక్క లైఫ్ టైమ్‌లో సిన్సియర్‌గా ఉంటే, ఈ లైఫ్ టైమ్‌లోనే మనం బిజినెస్ అనేది కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు భగవద్ధామానికి. కానీ నిజంగా మనం అంత సిన్సియర్‌గా ఉన్నామా లేదా అనేది మన పైన ఆధారపడి ఉంటుందన్నమాట. సో, నిన్న నేను చైతన్య చరణ్ ప్రభుజీ క్లాస్‌కి వెళ్ళాను. మై హోమ్ జ్యువెల్‌లో ఇక్కడ జరిగింది. అందులో ప్రభుజీ ఏమన్నారు తెలుసా? సో, ఆధ్యాత్మిక ప్రపంచం ఇలా ఉంది. భౌతిక ప్రపంచం ఇలా ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి మనకి డైరెక్ట్ స్ట్రెయిట్ లైన్ గీసాననుకోండి, షార్టెస్ట్ పాత్ అన్నమాట. సో, ఇదేంటంటే నేను సిన్సియర్‌గా తీసుకొని ఒక్క లైఫ్ టైమ్‌లోనే నేను వెళ్ళగలగాలి అని చెప్పి సిన్సియర్‌గా నా జీవితం యొక్క గమ్యం ఏంటి అంటే, నేను ఈ భవబంధనాల నుండి బయటకొచ్చేయాలి. హ్యూమన్ లైఫ్ యొక్క మెయిన్ పర్పస్ టు గెట్ ఔట్ ఆఫ్ దిస్ మిజరీస్ ఆఫ్ మెటీరియల్ వరల్డ్. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న కష్టాల నుండి బయటికి పడాలి అనేదే మన జీవితం యొక్క ఉద్దేశ్యం. సో, ఇది నేను ఒక్క లైఫ్ టైమ్‌లో నా సాధన సిన్సియర్‌గా తీసుకొని వెళ్ళిపోవచ్చు ఆధ్యాత్మిక ధామానికి. లేదు కొంచెం మెల్లిగెళ్తానని ఇంకొన్ని లైఫ్ టైమ్స్ తీసుకోవచ్చు. ఇంకొంచెం మెల్లిగెళ్తాలే అని చెప్పి ఇంకొన్ని లైఫ్ టైమ్స్ తీసుకోవచ్చు. ఇంకొంచెం మెల్లిగెళ్తానని ఇంకొంచెం లైఫ్ టైమ్స్ తీసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే ఇంక బహునాం జన్మనాం అంతే. ఇంకా లైఫ్ టైమ్స్ అనేవి తీసుకుంటూనే ఉంటారనమాట. ఎవరిపైన ఆధారపడి ఉంటుంది చెప్పండి? ఒక లైఫ్ టైమ్‌లో ఎళ్ళిపోవాలా? ఫ్యూ లైఫ్ టైమ్స్‌లో వెళ్ళిపోవాలా? నేను మెల్లగా ఎళ్తానులే అని చెప్పి అనుకోవడం అనేది మన మన యొక్క మన భావనే పైన కదా! మన పైన అవును మాతాజీ. ఆధారపడి. ఒకటి మన పైన గుర్తుపెట్టుకోండి. మన కృష్ణ అందరి గురించి ఈక్వల్‌గా ఎదురు చూస్తూ ఉంటారనమాట. ఇక్కడొద్దు, ఈ ప్లేస్ మంచిది కాదు, ఈ ప్లేస్ మంచిది కాదు. నువ్వు నా ప్లేస్‌కొచ్చేసేయమని, నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు అని ప్రతి ఒక్కరి గురించి ఈక్వల్‌గా, ఈగర్‌గా ఎదురు చూస్తూ ఉంటారు. మన చేతిలో ఉందన్నమాట. నేను వీలైనంత తొందరగా ఎళ్ళిపోతానా? నేను కొంచెం మెల్లిగెళ్తానా? నేను ఇంకా మెల్లిగెళ్తానా? నేను ఎప్పుడో ఫ్యూచర్‌లో చూసుకుంటానా? అనేది మన పైన ఆధారపడి ఉంటుందన్నమాట. సో, మన సాధనని మనం సిన్సియర్‌గా పట్టుకొని, నాకు వీలైనంత తొందరగా నీ దగ్గరకొచ్చేసేయాలనుంది కృష్ణ. వచ్చేయాలంటే నాకు మార్గం ఈ జపం. సో, ఈ జపంలో నేను నీ నామాన్ని వింటున్నానా? ఎందుకు చాంటింగ్ అనేది 90% అడ్వాన్స్‌మెంట్ అని ఎందుకంటారు తెలుసా? నామాన్ని మనం వింటూ ఉంటాం. భగవంతుని గురించి తెలుసుకోవాలి అంటే చాంటింగ్ అండ్ హియరింగ్ ఈస్ ద బెస్ట్ ప్రాసెస్ అన్నమాట. సో, జపం చేస్తూ ఉండాలి నామాన్ని, ఆ నామాన్ని వింటూ ఉండాలి. చేస్తూ ఉండాలి, వింటూ ఉండాలి. చేస్తూ ఉండాలి, వింటూ ఉండాలి. చేస్తూ ఉండాలి, వింటూ ఉండాలి. ఒక్కొక్క పూసని పట్టుకొని మనం నామాన్ని చెప్తూ, వింటూ ఉన్నప్పుడు హృదయ పరివర్తన జరుగుతూ ఉంటుంది. ఏవైతే ఇంప్యూరిటీస్ ఉన్నాయో అవన్నీ పోతూ ఉంటాయి. కృష్ణకి దగ్గరైపోతూ ఉంటామన్నమాట. ఇంకొక పాయింట్ కూడా చెప్పారు. నిన్నేం చెప్పారంటే, ఇవాళ మన జీవితంలో కష్టాలనేవి చాలా ఎక్కువగా ఎందుకున్నాయి అంటే, ఇవాళ మన జీవితంలో కృష్ణ ఇంతున్నారనమాట. ఇంత. ఈ చిన్న సర్కిల్ అంతున్నారు. ప్రపంచం ఇంత పెద్ద సర్కిల్ అంతుందనమాట. సాధనని సిన్సియర్‌గా తీసుకునే కొద్దీ ఏమైద్ది తెలుసా? కృష్ణ మెల్లిగా మన జీవితంలో సైజ్ అనేది, కృష్ణ యొక్క వాల్యూ అనేది, సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ప్రపంచం యొక్క సైజ్ అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సో, మన సాధన అనేది అటువైపు వెళ్తూ ఉండాలి. మనం డైలీ చేస్తున్నాం గానీ, ప్రపంచం యొక్క సైజ్ యాస్ ఇట్ ఈజ్ అలానే ఉంది. కృష్ణ సైజ్ అలానే ఉంది అంటే, నామమాత్రపు సాధన చేస్తున్నాం తప్ప, నిజంగా మార్పు తీసుకొచ్చే సాధన చేయడం లేదు. మార్పు తీసుకొచ్చే సాధన చేయాలి అంటే, సాధనలో స్ట్రగుల్ పెట్టాలి. ఇదేం సునాయాసంగా అయ్యేది కాదు. మనస్సుని లాక్కురావాలి. ప్రపంచం వైపు వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే, ప్రపంచం పెద్దది గదా మనకివాళ. కృష్ణ చిన్నవాడు గాబట్టి, ప్రపంచం పెద్దది గాబట్టి సాధన చేస్తున్నప్పుడు ప్రపంచంలో విషయాలే తీసుకొస్తది. లాక్కొచ్చి కృష్ణ పైన పెడుతున్నామనుకోండి, మెల్లిగా ఏమైద్దంటే, ప్రపంచం సైజ్ అనేది మన దృష్టిలో తగ్గిపోతూ ఉంటుంది. కృష్ణ సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో, ముందుకెళ్ళే కొద్దీ ఏమైద్దంటే, ఇక మీకు భౌతిక విషయాలు మీ ఇంపాక్ట్ చూపించవు. ఎందుకంటే, సాధనలో ఆ స్ట్రగుల్ అనేది పెట్టి మీరు మన జీవితంలో కృష్ణాని పెద్దగా చేసేసారు గాబట్టి, ప్రపంచం చిన్నగా అయిపోయింది గాబట్టి, ప్రపంచంలో జరిగేవి మన పైన ఇంపాక్ట్ అనేది చూపించకుండా ఉంటాయన్నమాట. సో, ఈ స్ట్రగుల్ ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. స్ట్రగుల్ ఈ లైఫ్ టైమ్‌లో తీసుకొని త్వరగా నా పని కంప్లీట్ చేసుకొని వెళ్తానా? లేదు స్ట్రగుల్ అనేది ఏం తీసుకుంటాంలే ఏదో నడుస్తుంది జపం అని చెప్పి క్యాజుయల్‌గా తీసుకొని ఇంకొన్ని లైఫ్ టైమ్స్ తీసుకొని ముందుకెళ్దామా అనేది మన చేతిలోనే ఆధారపడి ఉంటుంది మాతాజీ. సో, దిస్ ఈస్ అవర్ లైఫ్, అవర్ రెస్పాన్సిబిలిటీ.
మన జీవితం మన ఇష్టం. భగవంతుడు కూడా మన ఫ్రీ విల్‌లో ఇంటర్ఫియర్ అవ్వరనమాట. నేను ఇంకొన్ని జన్మల తర్వాత వస్తానంటే నీ ఇష్టం అంటారు. నేను వీలైనంత తొందరగా వచ్చేస్తాను కృష్ణ అంటే అది కూడా నీ ఇష్టం. నువ్వు సాధనని పెంచావా నా కృప పెరుగుతూ ఉంటుంది నీ పైన. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టేసుకోవాలి మాతాజీ. ఇప్పుడు వెళ్ళాలా? తర్వాత వెళ్దాం అనుకుంటున్నానా? ఇదొక్కటే మార్గం నాకు. సో దీన్ని నేను సిన్సియర్‌గా తీసుకొని తొందరగా బిజినెస్ కంప్లీట్ చేసేసుకోవాలా? లేదు అంత సిన్సియర్‌గా తీసుకోనిలే మెల్లిగా చూద్దాంలే అనుకోని మనం టైమ్ పాస్ చేయాలా? ఇదనేది మనం చూసుకోవాలి. క్లాస్ వింటున్నప్పుడు కూడా ఏదో ఇది హ్మ్, ఏదో భౌతికమైన పాటలు వినేదో, భౌతికమైన విషయాలు వినేదో, అలా కాకుండా నేను ఆధ్యాత్మికంగా వింటున్నాను అనేది ఒక లెవెల్ అయితే, ఈ ఒక్క క్లాస్‌లో నాకు దొరికే ఒక్క పాయింట్ అయినా గాని నా సాధనని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తుంది అనే ఫోకస్, అనే మూడ్, అనే ఇంటెన్షన్ పెట్టి విన్నామనుకోండి, ప్రతి క్లాస్ కూడా మనలో మార్పు తీసుకొస్తదనమాట. సమ్‌వేర్ ఆ విషయం మనం పెట్టం. కొద్దిసేపు జాయిన్ అవుదాం, విందాం అన్నట్లు ఉంటాం కానీ, అది కూడా మంచి విషయమే. కాదని చెప్పను. బట్ దానికన్నా మంచిదేంటి అంటే, ఇంటెన్సిటీ ఉన్నవాళ్ళు ఐఐటీలో ర్యాంక్ కొట్టాలి అన్న తపన ఉన్నవాళ్ళు ఎలా చదువుతూ ఉంటారు చెప్పండి? క్యాజువల్‌గా చదువుతారా? మిగిలిన విషయాలన్నీ పక్కన పెట్టి ఇదే నా జీవిత గమ్యం అని చదువుతూ ఉంటారా? ఇదే నా జీవిత గమ్యం అని చదువుతారు మాతాజీ. అది చేస్తున్నప్పుడు ఈజీగా అనిపిస్తదా వాళ్ళకి? మిగిలిన సుఖాలేం కనిపించకుండా ఉంటాయా వాళ్ళకి? లేదు. చాలా అన్నీ కష్టపడతారు. కనిపిస్తాయి కనిపిస్తాయి. కానీ వాళ్ళ గోల్ ముఖ్యం కాబట్టి ఎగ్జాక్ట్‌లీ. కాన్సంట్రేషన్ దానిపైన మన చేస్తారు. లైఫ్‌లో ఇవాళ ఎందుకు మన సాధనలో సిన్సియర్‌గా లేము అంటే, వి ఆర్ నాట్ ఫిక్స్డ్ ఆన్ ద గోల్. మన జీవిత గమ్యం ఏంటి అనేది మనం ఫిక్స్ అవ్వలేదు. సమ్‌టైమ్స్ మనం ఫిక్స్ అవుతాం కృష్ణ కావాలని. కానీ సమ్‌టైమ్స్ ఏమైతది తెలుసా? మెల్లిగా చూద్దాంలే భక్తి గురించి. అయినా చేస్తున్నాను కదా! మిగిలిన విషయాలు కూడా నాకు ఇంపార్టెంటే అని సమ్‌వేర్ ఒక హ్మ్. ఒక క్యాజువల్ ఫీలింగ్, ఒక గ్రాంటెడ్ ఫీలింగ్ వస్తుందనమాట. అలా చదివాడనుకోండి ఐఐటీకి కష్టపడి చదివేవాడు. వస్తదా సీటు? ఆ రాదు ఇయర్ మాతాజీ. ఆ ఇయర్ రాకపోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కోచింగ్ తీసుకొని మళ్ళీ ప్రయత్నం చేస్తే మేబీ అప్పుడు రావచ్చు. సో మన జీవితం కూడా అంతే అన్నమాట. ఇవాళ నేను సిన్సియర్‌గా ఉంటేనే నా గమ్యాన్ని నేను చేరగలుగుతా. ఎవ్రీ మూమెంట్ మనకి భౌతికంగా వెళ్ళే ప్రతిసారి కూడా మీరెక్కడైనా ఇంట్లో రాసి పెట్టేసుకోండి. దిస్ ఈస్ మై గోల్. టు రీచ్ కృష్ణ. టు సర్వ్ కృష్ణ. కృష్ణనే నా జీవిత గమ్యం. నేను ఈ ప్రపంచం నుండి బయటికి వెళ్ళిపోవాలి అని గోల్ అనేది రాసుకొని పెట్టుకోండి. మీరు మీ మొబైల్ స్క్రీన్ పైన పెట్టుకుంటారో, ఏదైతే ఎక్కువ చూస్తూ ఉంటారో అక్కడ పెట్టుకోండి. భౌతికంగా వెళ్తున్న ప్రతిసారి గూడా గుర్తుపెట్టుకోండి. ఇది నా గోల్‌కి నేను రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుందా? నన్ను వెనక్కి లాగుతుందా? వెనక్కి లాగుతున్నప్పుడు అది నాకు ఎంత టెంప్టింగ్‌గా ఉన్నా, ఎంత నన్ను లాగుతున్నా నేను దాన్ని త్యజిస్తూ ఉండాలి. కష్టం ఉంటది. ఆ కష్టాన్ని తీసుకుంటేనే ఐఐటీ వాడికి సీటొస్తుంది. ఐటీ కోసం ట్రై చేసే వాడికి సీటొస్తుంది. అలానే నాకు కూడా భక్తిలో నేను అడ్వాన్స్ అవ్వాలి. నేను కూడా ముందుకెళ్ళి నా నా గోల్ అనేది నేను కంప్లీట్ చేయాలి అంటే ఇట్లాంటి వాటికి నేను దూరంగా ఉండాలి. ఇలాంటివి మనం ప్రయత్నపూర్వకంగా చేస్తూ ఉండాలి మాతాజీ. అలా ప్రయత్నపూర్వకంగా మనం చేస్తున్నప్పుడే కృప అనేది తోడైద్దనమాట. చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. భౌతిక విషయాల నుండి వచ్చే ఏంటి పీకులాటని తట్టుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో, నా కృపని నీకిస్తాను అని భగవంతుడు మనకి తన కృపనిస్తారనమాట. సో, మనం ఇంటెన్సిటీ పెంచాలి. ఇదే నాకు మార్గం అని ఎప్పుడైతే నమ్మి గోల్ అనేది ఫిక్స్ అవుతామో దెన్ మనం ఇలా క్యాజువల్ అవ్వం మాతాజీ. ఓకేనా? ఇది మీకు మాత్రమే చెప్పింది కాదు. అందరికి ఇంక్లూడింగ్ మైసెల్ఫ్. నాకు కూడా నేను చెప్పుకున్న విషయం అన్నమాట ఇది. 16 మాలలైతే చేస్తున్నాను మాతాజీ. వదలడం లేదు. అదే ముందు 2 ఇయర్స్ నేను ఒక్కదాన్నే ఉన్నాను మాతాజీ. ఎవ్వరు లేరు ఇంట్లో. అప్పుడు చాలా బావుండింది. ఏ విషయాలు గుర్తురాదు. ఇంకా కొంతసేపు ఇంకా 2 మాలలు చేస్తామా? ఇంకా దేవుడి విషయాలు అయిపోయిండే. మీరు చెప్పిండే ప్రవచనాలు అలా ఇంటామా? అలా ఉండింది మాతాజీ ఎక్కువ ధ్యాస. ఇప్పుడు అందరిలో ఉన్నప్పుడు ఏమైతుందంటే కొంచెం కొంచెం జరుగుతాంది. అదే బాధ మాతాజీ. దాన్ని నేను కృష్ణకి మనం చెప్తాను. మళ్ళా చుట్టూ ఉన్నదాన్ని మనం మార్చలేం మాతాజీ. మనం మార్చేది ఇక్కడ. ఇక్కడ. ఇక్కడ మాత్రమే మనం మార్చగలం. చుట్టూని మనం మార్చలేం. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో అంతా ఫేవరబుల్‌గా ఉంటుందా అంటే, చాలా తక్కువ మందికుంటుంది ఫేవరబుల్‌గా. ఎవ్వరికీ ఫేవరబుల్‌గా ఉండదు. అయినప్పటికీ కూడా ఫేవరబుల్‌గా లేని సిట్యుయేషన్‌లో ఉన్నప్పటికీ కూడా నేను నిన్ను పట్టుకుంటాను. నేను నిన్ను వదలను అని మనం సిన్సియారిటీ చూపిస్తున్నప్పుడే గదా గ్రేట్‌నెస్. ఒక చాంటింగ్‌లో ఇనీషియల్ స్టేజ్ ఏంటి అంటే క్వాంటిటీ పెంచడంలో ఉంటుందన్నమాట. అంటే 1-2, 2-4, 4-8, 8-16 అట్లా క్వాంటిటీ పెంచడంలో ఉంటుంది. 16కి ఎప్పుడైతే ఫిక్స్ అయ్యామో నెక్స్ట్ మనం చేయాల్సిందేంటి తెలుసా? క్వాలిటీ పెంచుతూ ఉండాలి. జపం చేసేటప్పుడు ఇంటెన్సిటీ, క్వాలిటీ పెంచుతూ ఉండాలన్నమాట. 16 మాలలు మనం చేసేస్తున్నాం దట్స్ ఫైన్. కానీ 16 మాలలు ఎంత శ్రద్ధగా చేస్తున్నాం? ఎన్ని మాలలు శ్రద్ధగా చేస్తున్నాం? ఎన్ని మాలలు భగవంతుని పైన ఆధారపడుతున్నాం? ఎన్ని మాలలు నేను నిజంగా వింటున్నాను?
పేరుకి జపం చేస్తున్నానా, నిజంగా నామాన్ని వింటున్నానా, నిజంగా భగవంతుని పైన ప్రేయర్ఫుల్ యాటిట్యూడ్ చూపిస్తున్నానా, సో ఇది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ ఇందులో పెరుగుతూ ఉందనుకోండి, చుట్టూ ఉన్న ప్రపంచం మనల్ని ఇంపాక్ట్ చేయదు. ఇవాళ మనల్ని ఇంపాక్ట్ చేస్తది. ఎందుకంటే అంత క్వాలిటీ లేదు కాబట్టి. సో ఇవాళ ఇంపాక్ట్ చేస్తున్నా కూడా కొన్ని మాలలైనా కానీ నేను చేస్తాను. ఫోకస్ చేసి నామాన్ని వింటూ నేను ప్రయత్నం చేస్తాను అని మీరు ప్రయత్నం చేయడం మొదలుపెట్టండి. ఎలా అయితే కౌంట్ పెరుగుతూ ఉందో క్వాలిటీ కూడా పెరుగుతూ ఉంటదన్నమాట. ఎస్ మాతాజీ. ఓకేనా? ఎస్ ఎస్ మాతాజీ. మాతాజీ. ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? ధన్యవాదాలు మాతాజీ. విన్నదప్పుడు మాకు మైండ్ రీఛార్జ్ అయినట్లుంది మాతాజీ. సెల్ ఫోన్ కి రీఛార్జ్ పెట్టినట్లు అప్పుడప్పుడు ఇలాంటి మనకు తెలిసిన మళ్ళా ఒక మంచి గురువు నోట్లలో విన్నామంటే దానికి ఒక పవర్ వస్తుంది మాతాజీ. ఇవన్నీ మనం విన్న క్లాసులే కానీ మనకు గుర్తురావు మాతాజీ. ఆ అట్లా కొంచెం పవర్ ఉండే గురువుల దగ్గర ఇంకా విన్నామంటే మాతాజీ ఆచరిస్తాము, గుర్తు తెచ్చుకుంటాము. అంతకుముందు మనలో ఇవన్నీ తెలిసిన విషయాలే, అన్ని వింటూనే ఉంటాము కానీ ఆచరించేటప్పటికి గుర్తు రాదు మాతాజీ. ఇలా ఉన్నామంటే ఆటోమేటిక్ గా రీఛార్జ్ అయినట్లు అవుతుంది. అందుకే వినుట ద్వారా విశ్వాసం అనేది పెద్దలు చెప్పేది అదే కదా మాతాజీ. అప్పుడప్పుడు మైండ్ మనకు దిగజారిపోయినప్పుడంతా ఛార్జింగ్ చేసుకున్నట్లు వింటూ ఉండాలి మాతాజీ. అందుకని అడిగాను మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. సో నేను కూడా జపం చేసినప్పుడు ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటా. చాంటింగ్ అనేది మెకానికల్ గా కాదు, రోజులో చేసే పనులాగా చాంటింగ్ కాదు. చాంటింగ్ అనేది ఎక్స్క్లూజివ్ గా నన్ను కృష్ణతో కలిపేది. మిగిలిన పనులన్నీ చాంటింగ్ కి సపోర్ట్ చేస్తూ ఉండాలి తప్ప చాంటింగ్ కోసమే నేను చాంటింగ్ చేయాలి, ఏదో అన్ని పనులతో పాటుగా ఇది చేయకూడదు. ఇట్లాంటివన్నీ కూడా నేను ఆలోచిస్తుంటా. అందరికీ కష్టంగానే ఉంటుంది మాతాజీ మైండ్ ని కంట్రోల్ చేయడం. అంత ఈజీ అయితే ఇంకేమి వెళ్ళిపోతాం భగవద్ధామానికి. కష్టంగానే ఉంటది అందరికి. వింటుంటాము, అన్ని చేస్తుంటాము, మళ్ళా కొద్ది రోజులు అయ్యి మళ్ళా మన చుట్టూ వినాలి. ఉండే వాతావరణానికి కట్టుబడిపోతాం మాతాజీ. అందుకు వినాలి, వింటూనే మళ్ళీ ఉండాలి, వినాలి మాతాజీ. అడుగుతూనే ఉండాలి మాతాజీ. అవును, హరికథ వింటూనే ఉండాలి మాతాజీ. ఎప్పుడు ఆపకూడదు. నేను విన్నాను, నాకు తెలిసేసింది అని చెప్పి మనకు అనిపించొచ్చు. కానీ ఒక వారం రోజులు కాదు మనం ఏం మాతాజీ. కథ వినలేదు అంటే ఆటోమేటిక్ గా అది జపం పైన ఇంపాక్ట్ మళ్ళా ఇదే అయిపోతుంది. వింటూనే పడిపోతుంది. ఉండాలి మాతాజీ. అందుకే మాయ రోజు ప్రభావం అలా వింటున్నా. ఉంటది మాతాజీ. మిగిలినవన్నీ గుర్తు చేసుకునేలా చేస్తది. వాళ్ళు నన్ను అలా అన్నారు, వీళ్ళు నన్ను ఇలా చేశారు అని చెప్పి అవును అన్ని గుర్తు మాతాజీ. చేసుకునేలా చేస్తది. కానీ అవే ఈ వస్తాయి జీవిత మాతాజీ. గమ్యం వెళ్ళిపోవడం ఇక్కడ నుంచి, ఈ చిన్న చిన్న విషయాల్లో చిక్కుకుపోయావు కాబట్టి వాళ్ళు ఇక్కడ ఉన్నామన్న విషయం గుర్తు చేయదన్నమాట. అదే మాయ. గుర్తు చేయి. ఉమ్, అవే వస్తాయి మాతాజీ. కూర్చున్నామంటే ఎక్కువ అవే వస్తాయి మాతాజీ. ఎంత చెప్పుకున్నా అవే వస్తాయి. కానీ ఇప్పుడు విన్నామంటే ఈ రోజంతా కొంచెం ఫుల్ ఛార్జ్ ఉన్నట్లే ఉంటుంది మాతాజీ. yes మాతాజీ. అందరికీ అట్లనే అనిపిస్తుంది మాతాజీ. అందరికి నా అంతే మాతాజీ. ఒక్కరికని కాదు, అందరికీ అది అందరికి అంతే. సహజం మాతాజీ. అవన్నీ అధిగమించిపోయినారంటే వినే వాళ్ళకి చెప్పే వాళ్ళకి కూడా అలానే అనిపిస్తుంది మాతాజీ. అవును మాతాజీ, నిజమే మాతాజీ. అవన్నీ అధిగమించేస్తే ఇంకా ఏం యోచన లేదు మాతాజీ. అది అవును. అది అది రావాలంటే చాలా సాధన చేయాలి కదా మాతాజీ. చేయాలి, తప్పదు, చేయాలి. దండవత్ మళ్ళీ ప్రణామం. సిన్సియారిటీ పెరిగే కొద్దీ భగవంతుని కృప తోడైద్ది మాతాజీ. కృప తోడవుతున్నప్పుడు మెల్లిమెల్లిగా ఈ విషయాలు అంటే లిటరల్ గా ఇంకా నాకు చేత కావట్లేదు కృష్ణ అని చెప్పి మనం నిస్సహాయతని చెప్పేసేయాలన్నమాట భగవంతుని దగ్గరికి వెళ్ళి. కానీ హిపోక్రసీ చూపిస్తున్నాం అనుకోండి, నాకు చేత అవ్వట్లేదు కానీ చేత అవుతుంది అన్న ఫీలింగ్ అనేది చూపిస్తున్నాం అనుకోండి, భగవంతుని అయితే మనం చీట్ చేయలేం కదా. భగవంతుని దగ్గరికి వెళ్ళి నిర్మోహమాటంగా ఒప్పుకోవాలన్నమాట. ఈ భౌతిక విషయాలే నా బుర్రలో ఎక్కుతున్నాయి కానీ నీ నామాన్ని నేను తీసుకోలేకపోతున్నానే హృదయపూర్వకంగా, ఎందుకు ఇలా జరుగుతుంది, నా వల్ల కావట్లేదు అని చెప్పి మనం ఎప్పటికప్పుడు వెళ్ళిపోయి చెప్తూ ఉండాలన్నమాట కృష్ణ దగ్గరికి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎవ్రీ టైం వెళ్ళిపోండి, భగవంతుని ఫోటో కానీ భగవంతుని డీటీ కానీ ఉన్నట్లయితే వెళ్ళిపోయి నాకు ఈ విషయాలు నన్ను ఇంపాక్ట్ చేస్తున్నాయి, ఇవే నాకు పెద్దవిగా కనిపిస్తున్నాయి. ఒక్కోసారి ఏంటంటే ఇవి పెద్దవిగా కనిపిస్తున్నా కూడా కృష్ణ దగ్గరికి వెళ్ళి మనం అడగాలి అన్న విషయాన్ని కూడా మర్చిపోతాం అనమాట. అవును అంత మాయ ఉంటది బేసిక్ గా. వినే అవును కొద్ది మాతాజీ. అర్థమైద్ది అనమాట. నేనైతే ఇంతకుముందు చెప్పాను కదా మీకు భగవద్గీత క్లాస్ లో, వెన్ వీ డోంట్ నో వాట్ టు డూ వీ షుడ్ నో వాట్ టు డూ అని. మనకి ఏం చేయాలో తెలియనప్పుడు ఏం చేయాలో తెలిసి ఉండాలి అని అన్న. మాయని ఎదిర్చడం మనకు తెలియదు, మాయని జయించడం మనకు తెలియదు. ఇంట్లో ఉండే విషయాలు మన బుర్రలో ఇంపాక్ట్ చూపిస్తున్నాయి, దాన్ని ఎదుర్కోవడం మనకు తెలియదు. కానీ మనకి తెలిసి ఉండాల్సింది ఏంటి తెలుసా, నాకు ఇది చేత కావట్లేదు కృష్ణ అని కృష్ణ దగ్గరికి వెళ్ళి సరెండర్ అయిపోవడం తెలియాలన్నమాట. అది కూడా మర్చిపోయాం అనుకోండి, ఇంకెవరు ఏం సహాయం చేయలేరు. సో ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అంటే మాయ నుంచి మనం ఎంత స్ట్రాంగ్ అయ్యానా అని కాదు, మాయ దగ్గర నేను వీకే కృష్ణ కానీ నిన్ను పట్టుకుంటే నేను స్ట్రాంగ్ అవుతాను అన్న విషయం తెలుసుకోవడమే ఇంటెలిజెన్స్ అన్నమాట. అది తెలిసింది అనుకోండి భక్తిలో అడ్వాన్స్ అయిపోతాం. అవును మాతాజీ. సో అది గుర్తుపెట్టుకోండి. ధన్యవాదాలు. అర్జున కూడా అదే చేశాడనమాట. నా వల్ల కాదు కృష్ణ. ఎంత గొప్ప వారియర్ చెప్పండి అర్జున, ఎంత గొప్ప యోధుడు.
అందరిని చూసేసరికి కళ్ళు చేతులు వణుకుతున్నాయి. వణికినప్పుడు ఏం చేశారు? నా వల్ల కావట్లేదు కృష్ణ అని కృష్ణ దగ్గరికెళ్ళి శరణు పొందాడు. మీరు నాకు గురువుగా, మీరు నాకు బోధించండి అని చెప్పి కృష్ణ దగ్గరికెళ్ళి శరణు పొందారు. మనం కూడా అదే చేయాలి. మన గురు మహారాజ్ దగ్గరికి, శ్రీల ప్రభుపాద్ దగ్గరికి, కృష్ణ దగ్గరికెళ్ళి మనం మొర చెప్పాలన్నమాట. నాకు చేత కావట్లేదు. కానీ ఇదే మార్గం అని నాకు తెలుస్తుంది, కానీ నేను మంచిగా చేయలేకపోతున్నా సాధన. నాకు మీ కృపనివ్వండి అని మనం డిపెండ్ అవ్వడం మొదలుపెట్టండి. వీ కెన్ సీ మిరకిల్స్ మాతాజీ. ఇదైతే నాకు విశ్వాసం అయితే ఉంది మాతాజీ ఈ విషయం, ఈ మాట చెప్పడంలో మాత్రం. నేను చేస్తున్నానా అంటే ఐఎమ్ నాట్ డూయింగ్ దట్ మచ్. అప్పుడప్పుడు నేను ఇలా డిపెండ్ అవుతాను, అప్పుడప్పుడు ఆ విషయాల్లో కొట్టుకుపోతాను. బట్ ఎప్పుడైతే మనం డిపెండ్ అవుతూ గురువు పైన, శ్రీల ప్రభుపాద్ పైన, కృష్ణ పైన అలా డిపెండ్ అవుతూ మనం నాకు చేత కావట్లేదు, నాకు హెల్ప్ చేయండి అని వాళ్ళ దగ్గరికి వెళ్తామో ఖచ్చితంగా మనం భక్తిలో అడ్వాన్స్ అయిపోతాం. చాంటింగ్ కుదరకపోయినా కూడా అడ్వాన్స్ అవుతాం. ఎందుకంటే కోర్ పాయింట్ పట్టుకున్నాం కదా, నా చేతిలో ఏం లేదు, నీ పైన డిపెండ్ అవ్వడమే నాకు తెలిసింది అని పట్టుకొని అట్లా వెళ్ళినా కూడా భగవంతుడు కృపనిచ్చేస్తాడు అనమాట. ఓకేనా మాతాజీ? ఎస్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. నిదానంగా అందరికీ అర్థమయ్యేట్లు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. మాతాజీ, మనం ఆర్తితో భగవంతుడిని ప్రార్థిస్తే మాత్రం ఖచ్చితంగా భగవంతుడు మనకు ఈ కృపనిస్తాడు మాతాజీ. కానీ మన మనసు ఆర్తితో వేడుకోవాలి మాతాజీ. యా, అసలు అంటే సమ్ టైమ్స్ వేడుకోవాలన్న విషయం కూడా మర్చిపోతాం మాతాజీ, అది ప్రాబ్లం. అవును మాతాజీ. నేను అవే ఆలోచిస్తాము, వాటిపైనే ఉంటుంది, జరిగిన విషయాలపైన ఉంటుంది. అడగాల కృష్ణను, మనం ఇలా అయిపోతాండం అనుకుంటే అది ఇంకా కొంచెం పెంచుకుంటూ పోతాం మాతాజీ. అదేమి ఇట్లా, ఇదేమి ఇట్లా, ఇట్లండ్రి అట్లండ్రి, అది జరిగింది ఇది జరిగింది ఇలా అని. నాకు నిన్న ఆ పాయింట్ విన్నప్పుడు భలే స్ట్రైకింగ్ గా అనిపించింది అనమాట. ఇవాళ మన జీవితంలో ఇన్ని విషయాలు ఎందుకు మనల్ని అంటే మనల్ని బాగా డిస్టర్బ్ చేస్తున్నాయంటే, మన జీవితంలో కృష్ణ చాలా చిన్నగా ఉన్నారు, ప్రపంచం చాలా పెద్దగా ఉంది, అందుకనే డిస్టర్బ్ చేస్తున్నాయి అన్నమాట. కానీ మనం డిపెండ్ అవుతూ కృష్ణ పైన, నా జీవితంలో కృష్ణ చిన్నగా ఉండకూడదు, నా జీవితంలో కృష్ణ పెద్ద కావాలి, ప్రపంచం చిన్న కావాలి అనే ప్రయత్నం అనేది చేసే కొద్ది ఏమైందంటే మెల్లిమెల్లిగా కృష్ణ సైజ్ పెరుగుతూ ఉంటుంది మన జీవితంలో. మన ఉద్దేశంలో కృష్ణకి చాలా విలువ ఇస్తూ ఉంటాము, ప్రపంచాన్ని యొక్క ఇంపాక్ట్ అనేది మన పైన తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో అది నాకు బాగా నచ్చింది అనమాట నిన్న. ఇవాళ నా జీవితంలో, నా లైఫ్ లో జరిగేవన్నీ నా పైన ఎందుకు ఇంపాక్ట్ చూపిస్తున్నాయంటే, ఇదే నాకు ఇంపార్టెంట్ అనుకుంటూ ఉన్నాను, దీనికే ఎక్కువ విలువిస్తున్నాను, దీని సైజే పెద్దగా ఉంది నా జీవితంలో, కృష్ణ సైజ్ చాలా చిన్నగా ఉంది, ఏదో చేయాలి చేస్తున్నా, ఏదో క్లాస్ ఇవ్వాలి ఇస్తున్నా అనుకుంటూ వెళ్తున్నాను తప్ప నిజంగా నా జీవితంలో కృష్ణ సైజ్ పెద్దగా లేదు కదా. కృష్ణ సైజ్ పెద్దగా చేయాలి మన జీవితంలో, అప్పుడే ప్రపంచం సైజ్ తగ్గిపోయింది అనమాట మన జీవితంలో. ప్రపంచం అంటే మాయనే కదా, కృష్ణ సైజ్ చిన్నగా ఉంది అంటే మాయ సైజ్ పెద్దగా ఉంది మన జీవితంలో. మనం డిపెండ్ అవుతూ సిన్సియర్గా ఇంటెన్సిటీ పెంచుతూ కష్టం అనేది, స్ట్రగుల్ అనేది తీసుకుంటూ చాంటింగ్ లో ముందుకెళ్లే కొద్ది ఏమైతే మాయ, కృష్ణ పెరుగుతూ ఉంటారు కదా మన లైఫ్ లో, మాయ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట ఆటోమేటిక్ గా. సో భలే అనిపించింది అనమాట నాకు ఈ పాయింట్ విన్నప్పుడు. ఎస్, ఇక్కడ మిస్ అవుతున్నాను, నేను ఇక్కడ మిస్ అవుతున్నాను, ఎందుకు నాకు వాళ్ళన్నా వీళ్ళన్నా ఎందుకంత ఇంపాక్ట్ కలుగుతుంది నాకు ఇవాళ, ఎందుకు వాళ్ళ మాటలకు నేను విలువిస్తున్నాను అంటే, బికాస్ కృష్ణ నా జీవితంలో చిన్నగా ఉన్నారు, అంతే సింపుల్. కృష్ణని పెద్దగా చేయాలి అంటే కష్టం పెట్టాలి. 4 గంటలు ఏదైతే మనం సమయం ఇస్తున్నామో దానికోసం క్యాజువల్ గా ఉంటే సరిపోదు. దిస్ ఈస్ ద టైమ్ టు మేక్ కృష్ణ బిగ్గర్ ఇన్ సైజ్. నా జీవితంలో కృష్ణని పెద్దగా చేయాలంటే ఇదే నాకు సమయం. మిగిలిన 20 గంటల్లో నా చేతిలో ఏం లేదు. ఈ 4 గంటలు ఏదైతే నేను సమయం ఇస్తున్నానో, ఈ సమయంలోనే నేను కృష్ణని పెద్దగా చేయాలి అంటే, నా మనస్సు ఎటు వెళ్తున్నా కానీ లాక్కొచ్చి పెడుతూ ఉండాలి, కృష్ణ పైన డిపెండ్ అయిపోతూ ఉండాలి అని చెప్పి మనం ప్రయత్నం చేశామంటే ఏదో రోజు సాధిస్తాం మాతాజీ. ప్రతి ఒక్కరు కూడా ఈ ఫేజ్ కి తీసుకొని వెళ్ళిన వారు, ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ప్యూర్ డివోషన్ లో ఉన్నవారు కూడా ఈ స్ట్రగుల్ అనేది ఫేస్ చేసి వెళ్ళిన వారే. సో వీఆర్ ఇన్ ద ప్రాసెస్. కానీ ప్రాసెస్ లో ఇక్కడే ఉందామా, ముందుకెళ్దామా అనేది మన ఇంటెన్సిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? హరే కృష్ణ మాతాజీ. ఒక్క నిమిషం, చందన మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు, ఆ తర్వాత ఇందిరా మాతాజీ మీరు క్వశ్చన్ అడుగుతారు. చందన మాతాజీ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్ మాతాజీ. మాతాజీ, యాక్చువల్లీ నాకు ఒక డౌట్ ఉంది. భగవద్గీత క్లాసెస్ వినకపోయినా యాక్చువల్లీ వాళ్ళకి రియల్ టైమ్ లో చాలా మందికి ఎలా ఉండాలి, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి, తక్కువ చేయకూడదు, అలాంటివన్నీ చాలా ఫాలో అవుతారు కదా మాతాజీ. యాక్చువల్లీ జనరల్ గా 1 or 2 మెంబర్స్ నా ఫ్రెండ్స్ లో చూసాను అనమాట. యాక్చువల్లీ నేను ఇన్ని క్లాసెస్ వింటున్నాను, డైలీ వింటున్నాను, డివోటీస్ లో తిరుగుతాను, అన్ని టైమ్స్ లో నాకు అలా
అన్ని సిట్యుయేషన్స్ ని డీల్ చేయడం రాదన్నమాట. ప్రతిదీ అంటే మీకో, రిషికేష్ ప్రభుకో, అత్తయ్య వాళ్ళకి ఇలా కాల్ చేసి కనుక్కొని అది నెక్స్ట్ స్టెప్ వేస్తా అన్నమాట. నాకక్కడ అర్థం గాక. కానీ వాళ్ళకసలు ఈ అంటే యాక్చువల్లీ మన క్లాసెస్ తెలుసు. నేను ఇలా ఫాలో అవుతుంటే తనకి వీటి మీద ఇంట్రెస్ట్ కూడా ఉండదు మాతాజీ. అవో ఇవో చెప్తూ ఉంటారు. వాళ్ళేమన్నా ఫాలో అవుతారు అవి ఇవి నన్ను అంటూ ఉంటది. ఓకే. ఫైన్. నీకింత వరకుంది. నువ్వు ఇలా అర్థం చేసుకుంటున్నావు. మేబీ నీకు అండర్‌స్టాండింగ్ వచ్చాక నీకే క్లారిటీ వస్తదని నేను వదిలేస్తాను. ఇలా అలా కానీ తన రియల్ టైమ్‌లో మాత్రం ఎవరైనా వచ్చినా సరే ఎలా మాట్లాడాలో తెలుసు తనకి. చక్కగా అన్ని సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేసుకుంటది. అది ఎలా పాసిబుల్ అవుతది మాతాజీ? మనకొక మాన్యువల్ అనేది లేకుండా అలా ఒక మనిషి హ్యాండిల్ చేయగలుగుతారా? కొందరికి మోరల్ వాల్యూస్ ఉంటాయి మాతాజీ. కానీ గాడ్ కాన్షియస్‌నెస్ ఉండదన్నమాట. భగవద్ భక్తి అనేది ఉండదన్నమాట వారి జీవితంలో. ఎగ్జాక్ట్‌లీ మాతాజీ. శ్రీల ప్రభుపాదులు వారు ఏం చెప్తారు తెలుసా? మొరాలిటీ వితౌట్ గాడ్ కాన్షియస్‌నెస్ కెనాట్ సస్టైన్. అది నిలవదు ఎక్కువ కాలం. ఇవాళ మీకు మొరాలిటీ కనిపిస్తుండొచ్చు, అనిపించొచ్చు. భగవంతుడు భక్తి చేయకుండా భగవంతుని ఉనికిని గుర్తించకపోయినా కూడా వీళ్ళు ఇంత మంచిగా ఎలా ఉన్నారు అని చెప్పి మనకు అనిపించొచ్చు. కానీ గుడ్ అనిపిస్తుంది థింగ్. మాతాజీ నాకు. మంచిగా ఉన్నారు అంటే మంచి విషయమే. ఆ మంచి నుండి మనం నేర్చుకోవాలి. సో ఆ సారం అనేది భక్తి లేకుండా ఉంటేనే వీళ్ళు ఇంత మంచిగా ఉన్నారంటే నేను భక్తి చేసినప్పుడు వీళ్ళ దగ్గర నుండి ఇన్స్పిరేషన్ తీసుకొని నేను మంచిగా అవ్వాలి అనేది మనం ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. బట్ వాళ్ళ విషయానికి వచ్చేసరికి మనం ఏం అర్థం చేసుకోవాలి తెలుసా? ఎవరి జీవితంలో అయితే భగవంతుడు లేరో వాళ్ళ జీవితంలో ఉండే మంచి గుణాలు కొంతకాలం మాత్రమే ఉంటాయి తప్ప తర్వాత క్షీణించిపోతాయి. ఎందుకు ఇలా అంటున్నాను అంటే ఇప్పుడు చూడండి, సొసైటీ అనేది సారీ వీళ్ళ వాళ్ళని మ్యూట్ చేశాను. సొసైటీ ఫ్రెండ్. అనేది అంతా కూడా మంచిగా ఉంటుందా? నో మాతాజీ. లేదు. సో కొంతమంది ఎట్లా ఉంటారంటే మన మంచితనాన్ని వాడుకొని మనల్ని యూజ్ చేసుకొని వాళ్ళ పనులు నడుపుకునేలాగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. అవునా కదా? ఎగ్జాక్ట్‌లీ మాతాజీ. ఎగ్జాక్ట్‌లీ. ఒకవేళ ఇంత మోరల్‌గా ఉండేవారికి అట్లా మనల్ని యూజ్ చేసుకొని, మనతో పని జరిపించుకొని, మనల్ని పక్కన పెట్టేసే వాళ్ళు అట్లాంటి వాళ్ళు వాళ్ళ లైఫ్‌లోకొచ్చారనుకోండి, వాళ్ళప్పుడు ఓకే. కూడా మొరాలిటీ చూపిస్తారు. మంచిగా ఉంటారు. ఎదుటి వ్యక్తి వీళ్ళ నుండి బెనిఫిట్ అనేది పొంది వీళ్ళని నిర్లక్ష్యం చేసేసారనుకోండి, వాళ్ళల్లో మొరాలిటీ అనేది అలానే నిలబడిద్దనుకుంటున్నారా? నిలబడదు. తగ్గిద్ది. బేసిక్‌గా వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారనమాట. ప్రపంచం అనేది ఎట్లా ఉంది అంటే, నా మంచితనాన్ని వాడుకొని, నేనేదైతే మోరల్ వాల్యూస్ చూపిస్తున్నానో దాన్ని వాడుకొని నన్ను పక్కన పడేస్తున్నారు. సో, నేనిలా ఉంటే నన్నందరూ యూజ్ చేసుకుంటారు తప్ప, నేను బ్రతకలేను ఈ ప్రపంచంలో అని వాళ్ళలో మెల్లి మెల్లిగా మోరల్ వాల్యూస్ తగ్గుతూ ఉంటాయన్నమాట. అదే భగవంతుడిని పట్టుకున్న వాడిలో మోరల్ వాల్యూస్ ఉన్నాయనుకోండి, ఎవరైనా వచ్చి ఈయన్ని వాడుకొని ఈయన్ని పక్కన పెట్టేసినా కూడా ప్రపంచమైతే వాడుకొని వదిలేయొచ్చు. కానీ కృష్ణ నన్ను చూస్తున్నారు కదా! కృష్ణకి నేనేదైతే చేశానో ఖచ్చితంగా కృష్ణ దానికి సంతృప్తి చెందుంటారు. అటుపక్క వ్యక్తి నన్ను నిర్లక్ష్యం చేసినా భగవంతుడు వేరే వ్యక్తుల రూపంలో అయినా కానీ నాకు బెనిఫిట్ అయ్యేలా చేస్తారు. సో, నేను చేసిన పని కృష్ణకి చాలా ప్లీజింగ్‌గా అనిపించింది. కృష్ణ నాతో ప్రతిస్పందిస్తారు. నేను దీని గురించి వర్రీ అవ్వక్కర్లేదు. ఇలాంటి భావన ఉందనుకోండి మనలో మోరల్ వాల్యూస్ తగ్గుతాయా? నో మాతాజీ. బేసిక్‌గా ఏంటి అంటే నన్ను వాడుకొని వదిలేస్తున్నారు. ఎవరి దగ్గర నుండి నాకు రెసిప్రొకేషన్ రావట్లేదు అనుకున్నప్పుడు మొరాలిటీ తగ్గిపోయిద్ది. కానీ భగవత్ భక్తిని పట్టుకున్న వారికి ఏంటి అంటే ఫైన్. నువ్వు నన్ను ఎంతైనా ఇది చేసుకో, ఎన్ని మాటలైనా అను. నేను భరించేది, సహించేది, నాలో మంచి గుణాల్ని చూపించేది ఎందుకు అంటే మీ అందరి కోసం కాదు, భగవంతుని కోసం. నేనిలా ఉంటే కృష్ణకిష్టం కాబట్టి నేనిలా ఉంటాను. సమ్‌టైమ్స్ ఎట్లా జరిగిద్దో తెలుసా? మన జీవితంలో కొంతమంది మన దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసేసి వెళ్ళిపోవచ్చు కానీ మనం అన్‌ఎక్స్‌పెక్టెడ్ రీతిలో వేరే వారి రూపంలో అంతకన్నా ఎక్కువ డబ్బొచ్చేస్తూ ఉంటది మన జీవితంలో. ఎవరైనా గమనించారా ఇలాగా? ఎగ్జాక్ట్‌లీ మాతాజీ. కరెక్ట్. ఇది ఎలా జరిగింది చెప్పండి? ఈ పలానా వ్యక్తి మన దగ్గర డబ్బులు తీసేసుకొని మనల్ని మోసం చేశారు. ఈయన దగ్గర నుండి మనకొస్తే మనకి న్యాయం జరిగిందనుకుంటాం. కానీ కృష్ణ లెక్కలు ఎలా ఉంటాయో తెలుసా? వాడి గురించి వదిలేసేయి. నీ జీవితంలో నీకు అవసరమైనప్పుడు అంతకన్నా ఎక్కువ డబ్బులు అరేంజ్ చేయించే బాధ్యత నాది. ఎందుకంటే నువ్వు నీలో ఉన్న మంచి గుణంతో నన్ను ఇంప్రెస్ చేసావు. నన్ను ప్లీజ్ చేసావు. కాబట్టి నీకు కష్టకాలంలో నీకు ఏదో విధంగా డబ్బులనేవి అరేంజ్ చేసి నీ ప్రాబ్లమ్ నుండి బయటకు తీసుకొచ్చే బాధ్యత నాది అని భగవంతుడు చూస్తూ ఉంటారనమాట. సో, ఇది ఎప్పుడైతే భగవంతుడి నుండి ఈ హెల్ప్ అనేది చూసామో మనకేమనిపిస్తది? భగవంతుడు ఏ విధంగా అయినా గాని నాతో రెసిప్రొకేట్ అవ్వచ్చు. నాలో మోరల్ వాల్యూస్ అనేవి తగ్గకూడదు. మొరాలిటీ విత్ గాడ్ కాన్షియస్‌నెస్ అనేది లైఫ్ లాంగ్ ఉంటది మాదది. సస్టైన్ అవుతూ ఉంటదనమాట. జీవితంలో భగవంతుడు లేదనుకోండి, ఆ మోరల్ వాల్యూస్ షేక్ అయిపోతాయి. ఎందుకంటే మనం ఉన్న ప్రపంచం అలాంటిది. మనల్ని వాడుకొని వదిలేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి షేక్ అయిపోతామనమాట. మొరాలిటీ తగ్గిపోతూ ఉంటుంది. కానీ భగవంతుని పట్టుకున్న వ్యక్తిలో
ఇవాళ మోరల్ వాల్యూస్ అంత లేకపోయినా కూడా ఫ్యూచర్‌లో పెరుగుతూనే ఉంటాయన్నమాట. ఎందుకంటే భక్తుడికి అర్థమైతూ ఉంటుంది. నేను ఇంకా బెటర్ అవుతూ ఉండాలి. భగవంతునికి నేను ఇలా ఉంటే నచ్చదు. ఇంకా మంచి మార్గంలో ఉంటూ ఉండాలి. ఇంకా నా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా నేను నాలో ఉండే అనర్థాల పైన జయిస్తూ ఉండాలి. సో, భగవంతునికి ఇలా ఉంటే నచ్చుతూ ఉంటుంది అని మనలో టాలరెన్స్ అనేది, హ్యూమిలిటీ అనేది, యాంగర్ మేనేజ్‌మెంట్ అనేది ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మాతాజీ. ఎందుకంటే సెంటర్ పాయింట్ మన జీవితంలో కృష్ణ అయితారు కాబట్టి. అర్థమైందా? అర్థమైంది మాతాజీ. కానీ నాకు అలాంటి వాళ్ళని చూసినప్పుడల్లా, అయ్యో! నేను ఇన్ని క్లాసెస్ విన్నా నాకేంటి ఏం హ్యాండిల్ చేయడం రావట్లేదు. నేను ఆ సిట్యుయేషన్ వచ్చినప్పుడల్లా ఎవరో ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సొస్తుంది. వాళ్ళు చక్కగా హ్యాండిల్ చేసుకుంటున్నారు అని జనరల్‌గా అనిపిస్తది కదా మాతాజీ. చెప్పలేదు మాతాజీ. భగవంతుడు కొందరికి కొన్ని స్కిల్స్ ఇస్తారు. ఆ! సో, ఆ! మనలో ఏవైతే కొన్ని స్కిల్స్ లేవో దాని గురించి బాధపడొద్దు. మీకు స్కిల్స్ ఇవ్వలేదు గానీ, మీకు మంచిగా గైడ్ చేసే పర్సన్స్‌ని మీ లైఫ్‌లో పెట్టారు. అవునా గదా! ఎగ్జాక్ట్‌లీ మాతాజీ. అది. నాకు అది మళ్ళీ కరెక్టో, రాంగో కూడా నేను ప్రొసీడ్ అవ్వడానికి చక్కగా ఆళ్ళని కాల్ చేస్తే ఎవరైనా చెప్పేవాళ్ళు చాలా మందున్నారు ఎగ్జాక్ట్‌లీ. మాతాజీ. ఆ! ఆ! భగవంతుడు కొందరికి కొన్నిస్తాడు. మనకి ఇవ్వనప్పుడు మనం ఎవరిని రీచ్ ఔట్ అవ్వాలో గూడా భగవంతుడు మనకి చూపిస్తున్నాడంటే అది గూడా కృపనే అన్నమాట. సో, దట్స్ ఫైన్. మీకు డెవలప్ అయిపోతాయి. ఫ్యూచర్‌లో కొంచెం భక్తిలో ముందుకెళ్ళే కొద్దీ నేను ఒక్కొక్క సిట్యుయేషన్‌లో ఎలా బిహేవ్ చేస్తూ ఉండాలి, ఎలా మేనేజ్ చేస్తూ ఉండాలి అనేది మెల్లిమెల్లిగా అర్థమైపోయిద్దన్నమాట. తను సో నువ్వెలా ఇంప్రూవ్ అయ్యావు? ఇలా ఎలా హ్యాండిల్ ఒకసారి ఇలానే అనిపిచ్చి, ఒకసారి నార్మల్‌గా పర్సనల్‌గా కూర్చొని మాట్లాడినప్పుడు అడిగితే, ఏముంది ఇప్పుడు సొసైటీలో ఉంటున్నాము. ఈ మనిషి ఇలాంటి వాళ్ళు, వాళ్ళతో ఎలా ఉండాలి అనేది చూసి తను నేర్చుకుందే తప్ప, తను ఎలాంటి క్లాసెస్‌లో, ఎలాంటి గురువు షెల్టర్స్ ఇవన్నీ ఏం కాదు చిన్న. కొన్ని ఏ అంటే బయట తిరుగుళ్ళకి అలవాటు పడి రకరకాలుగా అలవాటవుతాయి కదా మాతాజీ. హ్మ్. అలా అనుకుంటాం గానీ మాతాజీ, ఈ లైఫ్ టైమ్‌లో వచ్చిన మాత్రమే గాదు మాతాజీ. లాస్ట్ లైఫ్ టైమ్స్‌లో మేబీ షీ హాస్ సీన్ మెనీ సచ్ పీపుల్. తను ఎక్స్‌పీరియన్స్ అయ్యి, చేతులు కాల్చుకొని ఇవాళ ఈ ఈ స్కిల్ అనేది బిల్డ్ చేసుకుందేమో. మనకు తెలియదు గదా! హ్మ్. రియల్ టైమ్‌లో ఏ సిట్యుయేషన్ అయినా సరే, అది టఫ్ అయినా సరే, హార్డ్ అయినా సరే, నేను టఫ్ అయితే అక్కడే స్ట్రక్ అయిపోతా మాతాజీ. అమ్మో! ఇది టఫ్ నేనెళ్తే నాకేమవుతదో అని. హ్మ్. కానీ టఫ్ రైట్ ఆర్ రాంగ్ తను ప్రొసీడ్ అవుతది. కానీ నేను అవ్వలేను మాతాజీ. అక్కడే స్ట్రక్ అయిపోతున్నాను. పర్వాలేదు మాతాజీ ఏం కాదు. మీకు గైడెన్స్ ఇచ్చారు గదా భగవంతుడు. ఆ అది గైడెన్స్ తీసుకొని రాంగు. ముందుకెళ్తూ ఇంకా ఉండండి. మైండ్‌లో మనకి ఇన్నర్ ఫీలింగ్ అనేది ఒకటుంటది. అది కరెక్ట్ కాదు, నీకు కరెక్ట్ కాదని నాకు ఏదో తప్పు చేసేస్తున్నట్టు ఫీలింగ్ హ్మ్. వచ్చేస్తది. దట్స్ ఫైన్. నో ప్రాబ్లమ్. దాని గురించి ఎక్కువ వర్రీ అవ్వద్దు. మనకేమంటారో తెలుసా శ్రీల ప్రభుపాదుల వారు? భక్తిలో ముందుకెళ్ళే కొద్దీ మనలో గాడ్‌లీ క్వాలిటీస్ పెరుగుతూ ఉంటాయన్నమాట. ఎందుకంటే భగవంతునితో అసోసియేట్ అయితున్నాం కదా! మనం ఎవరితో అయితే జీవితంలో ఎక్కువ అసోసియేట్ అయితామో, ఎవరి సాంగత్యంలో ఎక్కువ ఉంటూ ఉంటామో, వారి యొక్క గుణాలు మనలో వస్తూ ఉంటాయి. భక్తిలో సిన్సియర్‌గా ఉంటూ, భక్తుల సాంగత్యంలోకొస్తూ మనం ఇలా కొంతకాలం గడిపే కొద్దీ ఏమైద్దో తెలుసా? భగవంతుని యొక్క గుణాలు, భగవద్భక్తుల యొక్క గుణాలనేవి మనలో వస్తూ ఉంటాయి. సో, ఇవాళున్నట్లే మీరు ఫ్యూచర్‌లో ఉండరు. డెఫినెట్‌గా ఇంప్రూవ్ అవుతారు. బికాజ్ యూ ఆర్ ఇన్ ద ప్రాసెస్. ఆ సాంగత్యంలో ఉంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతారు. సో, మీకు సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేసే మెచ్యూరిటీ అనేది నామం నుండి వచ్చేస్తూ ఉంటుంది. సాంగత్యం నుండి వచ్చేస్తూ ఉంటుందన్నమాట. సో, వీళ్ళిలా చేశారు కదా! ఓకే. ఇలా చేయడం వల్ల నేనేం నేర్చుకోవాలంటే ఫ్యూచర్‌లో నా లైఫ్‌లో కూడా ఇలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు నేను ఇలా హ్యాండిల్ చేయాలి, ఇలా టాకిల్ చేయాలి. ఇట్లాంటివన్నీ ఎక్స్‌పీరియన్సెస్ మాతాజీ. ఇలా మీరు సాంగత్యంలో ఉన్నప్పుడు మీకొస్తూ ఉంటుంది. మీకు ఆ మజిల్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుందన్నమాట. ఎలా డీల్ చేయాలి అనేది. అంతవరకు మీరు గైడెన్స్ అనేది తీసుకుంటూ ముందుకెళ్తూ ఉండాలి. ఓకే మాతాజీ. ఓకేనా? హరే హరే కృష్ణ. కృష్ణ. థాంక్ యూ మాతాజీ. ఓకే. హరే కృష్ణ. ఇందిరా ఆకుల మాతాజీ ఇందాక మీరు చెప్పబోతున్నారు. ఇందిరా ఆకుల. हरे कृष्णा माताजी దండవత్ प्रणाम హరే కృష్ణ దండవత్ ప్రణామం. మాతాజీ జపము నాకు డైలీ నేను 2 మాలలే చేస్తున్నాను మాతాజీ. నా హ్మ్. అయితే నేను మార్నింగ్ చేసి మనం స్నానం చేసుకోకుండా చేయొచ్చా జపము అనేసి మార్నింగ్? యూజువల్‌గా మనం మోషన్ పాస్ చేయనంత వరకు అయితే చేసుకోవచ్చంటారు. మనం కాళ్ళు చేతులు కడుక్కొని బ్రష్ చేసుకొని. మీరు 2 అవును. మాలలే చేస్తున్నారు కాబట్టి బెటర్ యూ టేక్ బాత్ అండ్ డూ కదా! మంచిగా ఉంటుంది కదా మాతాజీ. అదే మాతాజీ ఇప్పుడు స్నానం చేసినంకనే పూజ చేసుకుంటప్పుడు చేసుకుంటాను మాతాజీ. హ్మ్. అయితే చేయండి. ఇప్పుడు మీరు 16 మాలలు అంటున్నారు గదా! హ్మ్. అయితే స్నానం చేసుకోకుండా మార్నింగ్ లేసాము, ఆ హ్మ్. టైంలో చేసుకోవచ్చా స్నానం చేసుకోకుండా? చేసుకోవచ్చు మాతాజీ. బేసిక్‌గా నామానికి ఏమి నియమాలు లేవు. సో, ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ స్నానం చేసి కొంచెం శుచిగా చేసినప్పుడు ఫోకస్ అనేది కొంచెం బెటర్‌గా ఉంటుందన్నమాట.
నాకు కుదరడం లేదు, నేను ఇలా ప్రయత్నం చేయాలి అనుకుంటున్నానంటే చేయొచ్చు. నోబడీ కెన్ స్టాప్. అది ఆపలేరనమాట. అంటే నియమాలనేవి ఉండవు. చైతన్య మహాప్రభునే చెప్పారు మనకి. హ్మ్. నామ్నామకారి బహుధా నిజ సర్వశక్తిస్ తత్రార్పిత నియమితః స్మరణేన కాలః. సో, నియమాలనేవి పలానా కాలంలోనే చేయాలి, పలానా ఇదిలోనే చేయాలి అనేది ఏం లేదనమాట. ఎప్పుడైనా, ఎక్కడైనా చేయొచ్చు. మీరలా చేస్తానంటే చేయొచ్చు. బట్ శ్రద్ధ కుదరాలి అంటే అన్ అంతర్శుచి కోసం ప్రయత్నం చేస్తున్నాం గాబట్టి, బాహ్య శుచి కూడా ఉంటే తోడవుతుందనమాట. ప్రయత్నం చేస్తాను మాతాజీ అట్లా హ్మ్. కూడా. యెస్. అయితే నాకు ఎవరైనా ఏదన్నా హార్ష్‌గా మాట్లాడినా గానీ, ఏదన్నా చేసినా గానీ అసలు మనసంతా బాధయిపోయి, అసలు దేవుడి దగ్గర కూర్చొని అంత కాన్సంట్రేషన్ రావట్లేదు మాతాజీ. అదంతా బాధంతా తగ్గిన తర్వాత ఈవినింగో ఎప్పుడన్నా బాగా దేవుడి దగ్గరికెళ్ళి అట్లా చేసుకుంటాను మాతాజీ. హ్మ్. అప్పుడేం చేస్తారు మరి మనసంతా బాధైనప్పుడు? అసలు ఆహ్, అలోన్ అయిపోతాను మాతాజీ. ఎంత అలోన్ అయిపోతా అంటే సైలెంట్‌గా అయిపోయి, హ్మ్. అదంతా పోయినాంక కొంచెం తేరుకున్నాంక అప్పుడు హ్మ్. ఆహ్, మనం ఒక పాయింట్ మిస్ అయితాం. ఏంటి అంటే, ఎలోన్‌గా కొన్నిటిని మనం జయించలేం. వి నీడ్ కంపెనీ. సో, ఆహ్, భగవంతుని సాంగత్యంలోకి రావాలి. ఒకవేళ నేను భగవంతునితో ఆ టైంలో నేను పొందలేకపోతున్నాను ఆ సాంగత్యం అన్నప్పుడు, అట్‌లీస్ట్ భక్తుల సాంగత్యంలోకైనా రావాలన్నమాట. సో, మీకు తెలిసిన డివోటీస్‌కి ఎవరికో ఒకళ్ళకి ఫోను చేసి, నా మనసు ఇలా బాధగా ఉంది. కృష్ణ గురించి 4 మాటలు చెప్పు. నేను దీన్ని తట్టుకునేలాగా నాకేమైనా 4 మాటలు చెప్పవా అని చెప్పి భక్తుల దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆ! మాతాజీ. అట్లా వెళ్ళినప్పుడు ఏమైద్దంటే అలోన్‌గా ఉండరు మాతాజీ. మన ప్రాబ్లమ్ ఎప్పుడు పెద్దగా అయిద్ది తెలుసా? ఒంటరిగా ఉన్నప్పుడు మన ప్రాబ్లమ్ పెద్దగా కనిపిస్తదనమాట. అదే భక్తుల సాంగత్యంలోనో ఆహ్, గురువు శరణు తీసుకోవడంలోనో, కృష్ణ శరణు తీసుకున్నప్పుడు ఏమైద్దంటే ప్రాబ్లమ్ చాలా చిన్నగా అయిపోయిద్దనమాట. కానీ మనకు అక్కడి దాకా రావడానికే కష్టంగా ఉంటుంది. ఒకసారి వచ్చి చూడండి, అట్లా మాట్లాడి నా మనసు ఇలా బాధగా ఉంది అన్నప్పుడు, వాళ్ళు భగవంతుని గురించి చెప్పినప్పుడు ఇట్లాంటివన్నీ ప్రతి ఒక్కరి లైఫ్‌లో జరుగుతూనే ఉంటాయి. టెస్టే ఇది గదా! ఇది మాయాదేవి టెస్ట్. దాన్ని పక్కన పెట్టి నువ్వు భగవంతుని పైన ఫోకస్ చేయాలి. అదే ఇప్పుడు భగవంతుడు నీలో చూస్తున్నాడు. నువ్వు చేస్తావా లేదా అని. ఇట్లా మనతో ఎవరైనా ఇన్‌స్పైరింగ్‌గా మాట్లాడారనుకోండి, ఇమ్మీడియేట్‌గా మనం బయటికి రాగలుగుతాం. ఎక్కువ అంటే రోజంతా డిప్రెస్ అయిపోయి ఉండేది మనం హాఫ్ అన్ అవర్, 1 అవర్‌లోనే ఈజీగా మనం బయటకొచ్చేసి మళ్ళీ మనం రొటీన్ అయిపోతామనమాట. సో, అలా ఏదో ఒక షెల్టర్ తీసుకోవాలి మాతాజీ. ఐదర్ డివోటీస్ ఆర్ కీర్తన్స్. ఏమైనా మనం భగవంతుని కీర్తన్స్ వింటూ ఉండాలి. లేదు అంటే ఒక శ్రీమద్ భగవద్గీత గాని, భాగవతం గాని ఏదన్నా ఒక పాస్టైమ్ తీసి చదివేసేయాలి. సో, ఇట్లా నేను మొన్న నితైశివుని మాతాజీ లెక్చర్ చెప్పారనమాట. మనసు డిస్టర్బ్ అయింది. భౌతికంగా ఏదైనా అట్రాక్షన్స్ వచ్చేస్తున్నాయన్నప్పుడు ఫోను చేసేసేయండి మీ మెంటర్‌కి కానీ, మీకు బాగా క్లోజ్‌గా ఉండే ఒక డివోటీకి కానీ, మంచిగా గైడ్ చేయగలరు అనుకునే వారికి ఫోను చేసేయండి. లేదా కీర్తన్ వినండి. లేదా శ్రీమద్ భాగవతం ఓపెన్ చేసి ఏదో ఒక పర్పోట్ అనేది మనసు పెట్టి చదవండి. ఇమ్మీడియేట్‌గా భౌతిక కలతల నుండి బయటకొచ్చేస్తారు అని చెప్పి చెప్తారు. బట్ మనకు ఆ టైంలో ఈ షెల్టర్ తీసుకోవాలి అని రావడమే కష్టమనమాట. ఎందుకంటే లాగేస్తూ ఉంటది. నన్నిలా అన్నారు, నన్నిలా అన్నారు, నేనింత చేశాను అయినప్పటికీ నన్నిలా అన్నారు అని అటువైపే వెళ్తూ ఉంటది తప్ప ఇటువైపు మనసు రావడం కష్టం. బట్ ప్రయత్నం చేయండి. ఈజీగా బయటకొస్తారు మాతాజీ. ఓకే. మీరు నాకు మీ నంబర్ ఇవ్వండి మాతాజీ. కొంచెం ఎప్పుడైనా ఎట్లైనా బాధ అయినప్పుడు కాల్ చేసుకొని మాట్లాడుకొని, మీ మాటలు చాలా ఇంప్రెస్ అయితాయి మాతాజీ నాకు. చాలా మంచిగా అనిపిస్తాయన్నమాట. ఇట్లా ఎంకరేజ్ ఉంటదన్నమాట మీ మాటలల్ల. హ్మ్. యెస్ మాతాజీ. అందుకే మనకి డివోటీస్ సాంగత్యం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం పడిపోతున్నప్పుడు మనకి పలానా వాళ్ళున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే నన్ను పడిపోకుండా నా చెయ్యి పట్టుకొని నిలుపుతారు అనేవాళ్ళు మన జీవితంలో ఇలా సంఘ దొరకడం అనేది చాలా అదృష్టము. డెఫినైట్‌లీ ష్యూర్ మాతాజీ. నేను మీకు నా నంబర్ ఇస్తాను. మీరు సేవ్ చేసుకోవచ్చు ఎప్పుడైనా. ఓకే మాతాజీ. నేను నోట్ చేసుకుంటాను మాతాజీ. నేను మీకు చాట్‌లో పెట్టాను చూడండి. ఓకే మాతాజీ. హ్మ్. యెస్. ఇంకా 2 ధన్యవాదాలు. క్వెషన్స్ దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. హరిత మాతాజీ, సుధా మాతాజీ క్వెషన్స్ తీసుకొని నేను 7:30 కల్లా క్లోజ్ చేయాలి. కొంచెం పని ఉంది నాకు. సో, ఈ క్వెషన్స్ తీసుకొని మనం క్లాస్ ఎండ్ చేద్దాం. ఓకే మాత. ఏం లేదు దండవత్ ప్రణామం చెప్పడానికి. మీరు అవునా? చెప్తుంటే ఓకే. ఆనందం అంతే. మీతోటి ఇంకేం నేను బోల్. వేరే ఉండదు మాతాజీ. హరి హరి బోల్. రీచార్జ్ అయితుంటది అప్పుడప్పుడు. వెరీ నైస్. ఈ క్లాసెస్ మీకు రీచార్జ్ వల్ల హరే మీ కృష్ణ. సాధన సిన్సియర్ అయితూ ఉంటే ఐ విల్ బి మోర్ హ్యాపీ మాతాజీ. హ్మ్. యెస్. హరిత మాతాజీ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ దండవత్ ప్రణామ్. మాతాజీ, ఈరోజు నా జన్మదినం. మీ ఆశీర్వాదం హరి బోల్. మాతాజీ తన ప్రభు ఆశీర్వాదం కావాలని హరి కోరుకుంటున్నాను బోల్. మాతాజీ. విష్ యూ ఎ వెరీ హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్‌డే మాతాజీ. మీరు ఎప్పటినుంచి వింటున్నారు క్లాసెస్ అనేవి? ఇస్కాన్‌తో అసోసియేట్ అవ్వడం? నేను రామగుండం డివోటీ, ఇస్కాన్ డివోటీని ఆహా! మాతాజీ. హరి బోల్. ఓహ్! ఓకే. ఆ, ఓకే. ఓకే.
సో మీరు ప్రభుజీ 1 క్లాసెస్ ఇయర్. ఎవ్రీ ట్యూస్‌డే వింటూ ఉంటారా? యెస్ మాతాజీ. ఎవ్రీ ట్యూస్‌డే ఉంటాము. ఎవ్రీ ట్యూస్‌డే సత్సంగం జరుగుతుంది. అందులో అకౌంటెంట్‌గా సేవ ఇచ్చారు కృష్ణ. చేసుకుంటాం. ఆల్ హ్యాపీ మాతాజీ. వెరీ నైస్ మాతాజీ. వెరీ నైస్. సో మీరు భక్తిలో ఇంకా చక్కగా శ్రద్ధగా ముందుకెళ్తూ మీకొచ్చే భౌతిక ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా భగవంతుడిచ్చే ఆ శక్తి, బుద్ధితో అన్నిటిని కూడా ఓవర్‌కమ్ చేస్తూ ముందుకెళ్ళాలని చెప్పి వి ఆల్ విష్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. మీరు ఇది అదేంటిది జపం గురించి చెప్పారా? ఒక పాయింట్ నాకు ఈరోజు క్లాస్‌లో ప్లస్ పాయింట్ అయింది మాతాజీ. ఒక్క పాయింట్ అయినా మారుస్తుందన్నారు. సో క్లాస్‌కి ఆశీర్వాదంతో పాటు జపం శ్రద్ధగా చేయాలి. నిజం మాతాజీ. అది జపం 16 రౌండ్స్ అవుతాయి కానీ శ్రద్ధగా అవ్వవు మాతాజీ. ఏదో ఒక మాల దగ్గర ఎంత కృష్ణ పాదాల దగ్గర ఎంత పెట్టినా కూడా మళ్ళీ శరణు శ్రీల ప్రభుపాదుల వారిది బుక్స్ చదువుతాను. అన్ని చేస్తాను కానీ ఎక్కడో పోతుంది మాతాజీ మళ్ళీ. మనందరం గుర్తుపెట్టుకోవాలి. మీరు మాట్లాడే వాళ్ళు ప్రతి ఒక్కరు, క్లాసెస్ చెప్పే వాళ్ళైనా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. మనందరం కూడా ప్యూర్ డివోటీస్ అవ్వడానికి నథింగ్ ఈజ్ స్టాపింగ్. ఏది కూడా ఆపేది లేదనమాట. కానీ ఒకటే ఆపుతుంది ఏంటి తెలుసా? మన సాధనలో మనకున్న కేర్‌లెస్‌నెస్, మన సాధనలో మనకున్న క్యాజుయాలిటీ ఫీలింగ్, గ్రాంటెడ్ ఫీలింగ్ ఏదైతే ఉందో అదొక్కటే మనల్ని భక్తిలో ముందుకెళ్ళకుండా ఆపుతుంది. ఇదొక్కటి మనం సిన్సియర్‌గా పట్టుకున్నాము అంటే భక్తిలో మనం అడ్వాన్స్ అయిపోతామనమాట. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఈ క్లాస్ మొత్తానికి ఇవాళ మన జీవితంలో కృష్ణ చిన్నగున్నారు. కృష్ణని పెద్దగా చేస్తేనే మనం ఏవైతే చెప్తున్నామో ప్రాబ్లమ్స్ అవి నన్ను ఇంపాక్ట్ చూపిస్తున్నాయి, ఇవి నన్ను ఇంపాక్ట్ చూపిస్తున్నాయని. వాటన్నిటికి కూడా ఒకటే సొల్యూషన్ ఏంటి అంటే జపం సిన్సియర్‌గా చేయడం, కృష్ణని మన జీవితంలో పెద్దగా చేయడం. అదొక్కటి అవును. చేసామంటే ఎవ్రీథింగ్ విల్ బి సార్టెడ్ ఔట్ అన్నమాట. ఎస్ మాతాజీ. నాకు జపం వల్లనే పర్సనల్ ప్రాబ్లమ్స్ అయినా ఏవైనా చాలా సాల్వ్ అయ్యాయి మాతాజీ. ఇంకా శ్రీల ప్రభుపాదుల వారి బుక్స్ చదవడం వల్ల కూడా చాలా డౌట్స్ ఇంకా రిషికేష్ ప్రభుజీ కూడా చాలా క్లియర్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ మాతాజీ అన్నారు కదా డైలీ సాధన ఎంత అంటే చాలా అవసరం మాతాజీ. సరే యెస్. మీరు కూడా అదే పాయింట్ చెప్పారు. చాలా థ్యాంక్స్ మాతాజీ. క్లాస్ కూడా బాగా చెప్పారు. థాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థాంక్ యూ మాతాజీ. హోప్‌ఫుల్లీ మీకు ఈ సెషన్ యూజ్‌ఫుల్ అయితుంది అనుకున్నాను. మనం తీసుకున్న క్వెషన్స్ 2, 3 క్వెషన్స్ అయినప్పటికీ కూడా కొంచెం ఎలాబొరేట్‌గా డిస్కస్ చేసాము. ఎక్కువ డిస్కషన్ అనేది జరిగింది కాబట్టి మీకు యూజ్‌ఫుల్ అయితుంది. మీ సాధనలో కొంచెం ఇంప్రూవ్ అవుతారు. అలానే నా సాధనలో కూడా నేను ఇంప్రూవ్ అవుతాను అని చెప్పి నేను ఆశిస్తున్నాను. రైట్. రేపటి క్లాస్‌లో మనకి గోవర్ధన్ ప్రభుజీ భగవద్గీత అనేది కంటిన్యూ చేస్తారు. ఓకేనా? ఎవరైతే సాధనలో అదే చాంటింగ్ అనేది తక్కువ రౌండ్స్‌లో ఉన్నారో వాళ్ళు ఇంక్రీజ్ చేసుకోండి. బుక్స్ అనేది ఎవరైతే చదవకుండా ఉంటున్నారో వాళ్ళు బుక్స్ చదవండి. మన జీవితంలో మన జీవితాన్ని మనం బాగు చేసుకునే దానికి ప్రధాన కర్త ఎవరు అంటే మనమే అన్నమాట. ఇట్లా ప్రీచర్స్ రూపంలో వచ్చి చెప్పేవాళ్ళు వీళ్ళందరూ ఏంటి అంటే, మనలకి దారి చూపిస్తూ ఉంటారు. ఈ దారిలో వెళ్ళాలి, ఈ దారిలో వెళ్ళాలి. నువ్వు ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలని చెప్తూ ఉంటారు. యాక్చువల్‌గా చేయాల్సింది ఎవరు అంటే మనమే చేయాలి. నేను వినడం మాత్రమే వింటాను కానీ నేను చెయ్యను అంటే ప్రయోజనం లేదు. ఏదో రోజు భగవంతుడు వినే అవకాశాన్ని కూడా తీసేస్తాడన్నమాట మన జీవితంలో నుండి. ఎందుకు నీకు వినిపించి ఏం ప్రయోజనం? ఎవరైతే సిన్సియర్‌గా ప్రయత్నం చేయాలనుకుంటున్నారో వాళ్ళకే నేను గైడెన్స్ అనేది ఇప్పిస్తూ ఉంటాను అని భగవంతుడు అలా కూడా తీసేయొచ్చు మన జీవితంలో నుండి. సో ఎప్పుడు కూడా గ్రాంటెడ్‌గా తీసుకోవద్దు. ఎందుకు చెప్తున్నారు జపం చేయాలి అని? ఎందుకు చెప్తున్నారు బుక్స్ చదవాలి అని? ఎందుకు చెప్తున్నారు క్లాస్ వింటున్నప్పుడు శ్రద్ధగా వినాలి, నోట్స్ రాసుకుంటూ ఉండాలి. ఇట్లా ఎందుకు చెప్తున్నారు అంటే మన మంచి కోసమే. మనల్ని వాళ్ళు గైడ్ చేస్తున్నారు. రేపొద్దున ఈ గైడెన్స్ ఉంటేనే నేను ఇలా గ్రాంటెడ్‌గా తీసుకుంటున్నానంటే, ఈ గైడెన్స్ కూడా తీసేస్తే ఇంక నా పరిస్థితి ఏమవుతుంది? అని మనలో ఆ కొంచెం భయం అనేది మొదలైందనుకోండి, ఆటోమేటిక్‌గా అన్నీ సెట్ అవుతాయన్నమాట. ఓకేనా? అగ్రీ చేస్తారా? చేయరా? 100% చేస్తాం మాతాజీ. ఎంత భయంగా ఉన్నప్పుడు. హ్మ్. యెస్. బుక్స్ చదవడం వల్ల మాతాజీ ఇంకా నాలెడ్జ్ అలాగే సొల్యూషన్స్ కూడా క్లియర్ అవుతాయి మాతాజీ ఎగ్జాక్ట్‌లీ. చాలా వరకు. బుక్స్ ఆర్ ద బేసిస్ అంటారు తెలుసా? మన ఇస్కాన్‌లో 4 ప్రిన్సిపల్స్ అంటారు. బుక్స్ ఆర్ ద బేసిస్, ప్రీచింగ్ ఈస్ ద ఎసెన్స్, యుటిలిటీ ఈస్ ద ప్రిన్సిపల్, ప్యూరిటీ ఈస్ ద ఫోర్స్ అంటారు. చాలా మంది కంప్లెయింట్ చేస్తారు. నేను చెప్తూ ఉన్నాను కానీ మా వాళ్ళు ఎవరు వినడం లేదు అంటే మనలో ప్యూరిటీ ఉండాలి. మనం జపం సిన్సియర్‌గా చేస్తూ భక్తి పైన సిన్సియారిటీ, ఇంటెన్సిటీ చూపించినప్పుడు ఆటోమేటిక్‌గా మనలో ప్యూరిటీ వస్తుంది. మన నాలుకకి ఆ శక్తి వస్తదన్నమాట. ఆ శక్తి వచ్చినప్పుడు పలికామనుకోండి
మార్పు వస్తూ ఉంటుంది. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు చెప్తే హిప్పీసే మారారు. పాశ్చాత్య దేశాల్లో ఉన్నవారు కృష్ణ ఎవరో రామ ఎవరో తెలియని వారే మారారు అంటే ఎంత ప్యూరిటీ ఉంటే అలా మారుతారు చెప్పండి. సో ఎగ్జాక్ట్లీ మనం మాతాజీ. చెప్తున్నప్పుడు కూడా మారాలి అంటే మనం ప్యూర్ అవుతూ ఉండాలి. మన సాధనలో సిన్సియర్ అయ్యే కొద్దీ మన నాలుకకు ఆ శక్తి వస్తూ ఉంటుంది. భగవంతుడు తాండవం చేస్తూ ఉంటారు ఇక్కడ నామం చెప్తుండే కొద్దీ. సో మనం మాట్లాడే ప్రతి మాట పక్కన వాళ్ళకి తగులుతూ ఉంటది అనమాట. ఎస్ నేను మారాలి మారాలి ఎందుకు ఇట్లా అనిపించుకుంటున్నాను అని చెప్పి వాళ్ళకి తగలాలి అంటే మనలో సిన్సియారిటీ ఉండాలి. బుక్స్ ఆర్ ద బేసిస్. మనం చేసే భక్తి నిలబడాలి అంటే శ్రీల ప్రభుపాద ఇచ్చిన బుక్స్ చదవాలి. లేదు నేను ఫౌండేషన్ అనేది సరిగ్గా వేను బిల్డింగ్ కట్టేసుకుంటూ వెళ్ళిపోతానంటే బిల్డింగ్ నిలబడుతుందా? నో మాతాజీ. నిలబడదు. మన భక్తి కూడా నిలబడాలి అంటే మన స్వాధ్యాయ అనేది చక్కగా ఉండాలి. ఎవరైతే బుక్స్ చదవకుండా నేను కేవలం జపం మాత్రమే చేస్తాను అని చెప్పి అనుకుంటున్నారో నిలబడదు. రేపు పొద్దున చాంటింగ్ కూడా నిలబడదు. గుర్తుపెట్టుకోండి. మన చాంటింగ్ నిలబడాలి అంటే మనం సంఘలోకి ఉండాలి, స్వాధ్యాయ అనేది చక్కగా చేస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే జపం అనేది జపంలో మనం ఇంప్రూవ్ అవుతూ ఉంటాము, నెంబర్ పెరుగుతూ ఉంటుంది, క్వాంటిటీ అండ్ క్వాలిటీ రెండు పెరుగుతూ ఉంటుంది అనమాట. బుక్స్ చదవకుండా నేను నాకు తెలిసిన ఇదితో నేను ఏదైతే విన్నానో లేదా నేను ఏదైతే నాకు తెలుసో దాంతోనే నేను చాంటింగ్ ని నిలబెడతాను అంటే కుదరదు. అలానే మనకి ప్రీచింగ్ ఇస్ ద ఎసెన్స్ ఇట్లా అంటారనమాట. సో ప్రీచ్ చేస్తూ ఉండాలి. మనకు తెలిసింది మనం చెప్తూ ఉండాలి వేరే వాళ్ళకి. సో అది కూడా ఇది యొక్క సారాంశం అనమాట. సో బుక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. చదవాలి అవి. అయినో క్లాస్లో చాలా మంది చదవడం లేదు. చెప్పడం వరకే వచ్చే ప్రీచర్స్ యొక్క బాధ్యత. చదవాలి అని మీకు అనిపించి మీరు చదివితేనే మీ లైఫ్ బెటర్ అవుతుంది. నేను ఇంత చెప్పి నేను బుక్స్ చదవలేదు అనుకోండి, నాకు రేపు పొద్దున చెప్పడానికి నాకేం శక్తి ఉండదన్నమాట. ఫీడ్ అనేది ఏంటి అంటే మాకు చదివే బుక్సే. మీరు కూడా ఎవరికైనా చెప్పి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అంటే మీ సాధన సిన్సియర్ గా చేస్తూ మీరు బుక్స్ చదివారనుకోండి, ఆటోమేటిక్ గా భగవంతుని కృప అనేది వచ్చేస్తూ ఉంటుంది. మీరు చెప్పగలడానికి ఈజీ అయిపోతూ ఉంటుంది అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. మూవీ ఎలా ఉంది మాతాజీ? చెప్పండి మాతాజీ. మూవీ ఎలా ఉంది? నిన్న మూవీ చాలా అద్భుతంగా ఉంది మాతాజీ. ఎక్సలెంట్. భాగవతం యూజువల్ గా మనం భాగవతం క్లాస్, నరసింహ లీల, ప్రహ్లాద్ మహారాజ్ లీల అనేది క్లాసెస్ లో వింటాం కదా. అది ఆన్ స్క్రీన్ అలా 3D లో అలా చూస్తూ ఉన్నప్పుడు చాలా సార్లు అంటే కృష్ణ ఇంత ప్రొటెక్ట్ చేస్తారా నామాన్ని తీసుకుంటూ ఉంటే, ఇలా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారా అంటే అఫ్ కోర్స్ అది హ్యూమన్ బ్రెయిన్ తో చూపించిందే, శాస్త్రాల ఆధారంగా చూపించిందే. బట్ స్టిల్ అది చూసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక నామాన్ని కృష్ణని పట్టుకుంటే కృష్ణ ఇంత దిగొచ్చేస్తారా మన భక్తుల్ని కాపాడడానికి. సంవేర్ నేను భక్తిని సిన్సియర్ గా లేను కానీ భక్తిలో సిన్సియర్ గా ఉంటే నాతో కూడా ఇలానే ప్రతిస్పందిస్తారు కదా అనిపించినప్పుడు భలే అనిపించింది అనమాట. సో వెరీ వెరీ నైస్ మాతాజీ. డెఫినెట్లీ అది మన డివోటీ తీసారా? ఇస్కాన్ డివోటీ? ఐఎమ్ నాట్ షూర్ మాతాజీ. డివోటీ తీసారని కాదు కానీ ఎందుకంటే స్టార్టింగ్ లో వాళ్ళు డిస్క్లైమర్ వేస్తారు. ఐ మీన్ మన గ్రాటిట్యూడ్ చూపిస్తారు కదా. సో అక్కడ ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదులు వారి పేరు పెట్టారు అండ్ మన గౌరాంగ దాస్ ప్రభుజీ పేరు కూడా పెట్టారనమాట. సో మేబీ ఆ డైరెక్టర్ డివోటీస్ ని కన్సల్ట్ అయ్యి శ్రీమద్ భాగవతం ఇన్పుట్స్ అందులో చెప్పారు. శ్రీమద్ భాగవతం, విష్ణు పురాణ, నరసింహ పురాణ ఈ మూడింటిని బేస్ చేసుకొని ఈ మూవీ అనేది మేము ప్రెజెంట్ చేస్తున్నామని. సో వాళ్ళు ఖచ్చితంగా డివోషనల్ గా వాళ్ళు డివోటీస్ ని కన్సల్ట్ అయ్యి నాలెడ్జ్ అనేది తీసుకొనే చూపించారు మాతాజీ. మనకి మోస్ట్లీ మనకి ఏదైతే వింటూ ఉంటామో ప్రహ్లాద్ మహారాజ్, నరసింహ లీల గురించి అలానే ఇన్ సింక్ లోనే ఉంది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఏం సినిమా మాతాజీ? మహావతార్ నరసింహ అని అది మొన్న హిందీలోనే ఫ్రైడే రిలీజ్ వస్తుంది అయింది. మాతాజీ, తెలుగులో కూడా ఉంది. తెలుగులో కూడా ఉంది మాతాజీ. తెలుగులో హరే కూడా. హరే కృష్ణ. మనకి యూట్యూబ్ లో కొడితే వస్తుందా మాతాజీ? అయ్యో మూవీ థియేటర్ లో మాతాజీ, థియేటర్ కి వెళ్ళి. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. సం ప్రభుజీస్ వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో అనంత కోటి వైష్ణవ వృంద కీ జయ. శ్రీ ప్రభుపాద శ్రీ గురుదేవ్ కీ జయ. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి 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 బోల్. హరే కృష్ణ. జయ హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. కృష్ణ దండవత్ ప్రణామ్. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ.